బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూయిజం సనాతన ధర్మం అంటే ఏంటి సార్? యాజ్ పర్ మీ వరకు అయితే ఏమంటారు? సనాతన ధర్మం అంటే మామూలుగా వ్యవహారికంగా మనం తీసుకుంటే, అర్థంలో తీసుకుంటే క్రిస్టియన్స్ ఎక్కువగా హిందూస్ టార్గెట్ చేశారు, వీళ్ళని విమర్శిస్తారు, విగ్రహారాధనకి వ్యతిరేకం అంటారు, వాళ్ళు సైతాన్లు అంటారు. వాళ్ళు రేబిస్ సోకినటువంటి కుక్క ఎలాంటిదో హిందుత్వాన్ని తిట్టకుండా, దూషించకుండా ఒక్క పాస్టర్ ఒక్క స్పీచ్ అని చెప్తాడా? ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం క్రైస్తవం. మాస్టర్స్ విషయంలో మనం మాట్లాడుకుంటే అంటే వాడికి నేను మోనార్క్ని, నన్ను మాత్రమే మొక్కాలి, నా పేరు ఇదే, ఈ పేరుతోనే పిలవాలి, లేకపోతే చంపేస్తా. హిందువులు నిద్రపోతున్నారంటారా? ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన పుస్తకం అంటే బైబిల్. కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవాన్ని ఒక పక్కన పెట్టండి, ఓ షాలిం రాజు అనే ఒక దగులుబాజీ గారిని ఒక పక్కన పెట్టండి, దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుందో చెప్పండి. ఒక సంస్థని మీరు ఎందుకు స్థాపించాలనుకున్నారు? దీని వెనకాల అసలు ఉన్న కథ ఏంటి? అది కూడా కొంచెం. నా భారతదేశంలో యేసు మతం అనేది ఉండకూడదు. జరగరాంది జరిగితే ఇది దేవుడి పరీక్ష అంటారు. సార్ ఇప్పుడు ఈ కానుకల పెట్టని ఈ మధ్య తగిన అసలు ఏంటి సార్? ఆ కానుకల పెట్టి పక్కోటి చర్చికి షిఫ్ట్ అయిపోతారేమో, గొర్రెలు జారిపోతాయో అని భయం వాళ్ళకి. వీళ్ళు పోరం బూకులు, వీళ్ళకి పని పాట ఏముండదు. మిగతా మతం ఓన్లీ హిందువులకి జోలికి ఎందుకు వస్తారు? నేను అడిగా, చాలా మంది పాస్టర్లు అడిగాను, ముస్లిమ్స్ దగ్గరికి ఎందుకు వెళ్దాం, ఎందుకు వెళ్ళవండి, వెళ్తామండి అంటారు. ఎవరు వెళ్ళడం? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మనతో ఉన్నారు, బహుశా ఆయన పేరు మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. ఏ యూట్యూబ్ ఛానల్ మనం ఎక్కడ చూసినా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద నిరంతరం పోరాడుతూ, ప్రశ్నిస్తూ, ఎప్పుడైనా మతం మీద ఏమైనా దాడి జరిగినా, విమర్శించినా ఆయన గొంతుగా వినిపిస్తూ మన ముందు ఉంటూ ఉంటారు. ఆయన ఎవరో కాదండి, శివశక్తి ఫౌండర్ కరుణాకర్ సుగుణ గారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. అసలు మన భారతదేశంలో అసలు ఈ అల్లర్లేంటి, గోలేంటి, మత విద్వేషాలేంటి, మతాలని విమర్శించుకోవడం ఏంటి, దేవుళ్ళని విమర్శించుకోవడం ఏంటి, క్లారిటీగా ఇంటర్వ్యూ ఇప్పుడు ఆయన మనం అడిగి తెలుసుకుందాం. సార్ కరుణాకర్ సుగుణ గారు నమస్తే. నమస్తే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ మీ పోరాటం అనేది మేము చూస్తున్నాం, చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూసుకుంటున్నాం మన హిందూ ధర్మంలో, రాధా మనోహర్ దాస్ గారు కానీ, మీరు కానీ, నెక్స్ట్ లలిత్ కుమార్ గారు కానీ, ఇలా చాలా మంది ఎవరైనా మన ధర్మం జోలికి వచ్చినా వాళ్ళందరినీ ఖరాఖండిగా ఖండిస్తూ, ప్రశ్నిస్తూ, అవసరమవుతే ఇంకా గట్టిగా మాట్లాడుతూ మీరు చేస్తున్నారు సార్. అసలు గతంలో మీరు క్రిస్టియానిటీలో ఉన్నారని తెలిసింది మాకు. సార్ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు? ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర ఒక్కసారి మీ గురించి, మీ విద్యాభ్యాసం, నెక్స్ట్ మీ బాల్య గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఇది చాలా సార్లు చెప్పిందే. నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళలేదు. నేను పుట్టక ముందే మా ఫ్యామిలీని మతం మార్చారు, కాబట్టి నేను అందులోనే పుట్టి పెరగడం జరిగింది. పుట్టి పెరగడం అంటే మా కుటుంబం క్రైస్తవంలో ఉన్నప్పుడే నేను పుట్టడం, నా పేరు కూడా చర్చిలో పెట్టడం, అలా చిన్నప్పుడు కొంచెం ఆ చర్చికి వెళ్ళేటటువంటి విధానం అంతా కూడా నాకు తెలుసు. అలా క్రైస్తవంతో ఆ విధంగా పరిచయం నాకు. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత అది తప్పు, అది ఒక దుర్మార్గం, వాళ్ళు మాది మార్గం అంటారు, మార్గం కాదు, ఇది దుర్మార్గం, ఇది ఈ దేశానికి, ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైన మతం. అలాగే ఒక లాజిక్ అంటూ లేకుండా, తలాతోక లేకుండా, ఒక గుడ్డి నమ్మకాలతో, మూఢనమ్మకాలతో ఏర్పడినటువంటి మతం ఇది. ప్రపంచంలో అతిపెద్ద మూఢనమ్మకం క్రైస్తవం అని తెలుసుకుని బయటకు వచ్చాను. సాధారణంగా మనం ఏ మతంలోనో, ఏ కులంలో పుట్టినా మనం ఆ అనుసారం మనం ప్రవర్తిస్తుంటాం, పెరుగుతూ ఉంటాం. మీరు అక్కడ పుట్టి ఎందుకు ఇటువైపు వచ్చేస్తారు? అంటే మీకు ఏది అట్రాక్ట్ చేసిందంటారు ఎక్కువగా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, అసలు మీకు ఏమనిపించి ఎందుకు మారాలనిపించింది అప్పుడు? అంటే ఒక ఇన్సిడెంట్ కారణం కాదు, ఇది ఒక జర్నీ. అనేక సంఘటనల మీద ఆధారపడినటువంటి జర్నీ ఇది. లైఫ్ లో చూస్తూ చూస్తూ కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. అలా కొన్ని అంశాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సార్ చాలా మంది ఇప్పుడు హిందూ ధర్మం అన్నా, సనాతన ధర్మం అన్నా, హైందత్వం అన్నా, కట్టర్ హిందూ అన్నా, ఇవన్నీ వేరే వేరే అంటారు. అసలు హిందూయిజం, సనాతన ధర్మం అంటే ఏంటి సార్? యాజ్ పర్ మీ వరకు అయితే ఏమంటారు? సనాతన ధర్మం అంటే మామూలుగా వ్యవహారికంగా మనం తీసుకుంటే, అర్థంలో తీసుకుంటే, సనాతనం అంటే ఎప్పటి నుంచో ఆది, అనాదిగా ఉన్నది, అంతం లేనిది, అనాదిగా ఉన్నటువంటి ధర్మం ఇది అని అర్థం. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం, చాలా మంది ఎన్నో మతాలు మన దేశంలో ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, పార్సీ, బుద్ధిజంలో చాలా మతాలు ఉన్నాయి. ప్రధానంగా వినిపించే మతాలు 3. ఏంటి? హిందూయిజం, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఇందులో క్రిస్టియన్స్ ఎక్కువగా హిందూస్ టార్గెట్ చేశారు. వీళ్ళని విమర్శిస్తారు, విగ్రహారాధనకి వ్యతిరేకం అంటారు, వాళ్ళు సైతాన్లు అంటారు. అసలు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు సార్? అసలు వాళ్ళకి అంతలా ఎందుకు హేట్ స్ప్రెడిజం అనేది ఎందుకు స్ప్రెడ్ అయిందంటారు? ఇప్పుడు మీకు వేసవి కాలంలో రేబిస్ సోకినటువంటి కుక్కలు కరుస్తూ ఉంటాయి. వాటికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది ధైర్యం కాదు, పిచ్చి ఎక్కటం. అది వీళ్ళకి పిచ్చి ఎక్కింది, వీళ్ళకి ఒక వైరస్ ఎక్కింది. ఆ వైరస్ ఎక్కినోడికి వీడికి చట్టాలంటే భయం ఉండదు, పరమతాలు అంటే గౌరవం ఉండదు, ఒక ఎథిక్స్ ఉండవు, మోరల్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు. వాళ్ళు రేబిస్ సోకినటువంటి కుక్క ఎలాంటిదో, ఈ మత పిచ్చి ఎక్కినటువంటి ఈ క్రైస్తవంలో ఒక వైరస్ ఉంది. అది వాళ్ళు బైబిల్లోనే నల్లటి పుస్తకాలు రాసుకున్నారు, విగ్రహారాధన వ్యభిచారము అని బైబిల్లో ఉంది ఇది. ఆ వైరస్ వాళ్ళ మెదడులోకి ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా ఆ రేబిస్ సోకిన కుక్కల్లా తయారవుతారు. అందుకే ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇతర మతాలను కించపరచొద్దు, ఇతర మత సాంప్రదాయాలు మీరు అవహేళన చేయొద్దు, మాటలతో కానీ, చూపులతో కానీ, చేతులతో కానీ, ఇది కదా చెప్తుంది. కానీ వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ స్పీచ్ల్లో కానీ హిందుత్వాన్ని తిట్టకుండా, దూషించకుండా ఒక్క పాస్టర్ ఒక్క స్పీచ్ అని చెప్తాడా? లేదండి, చెప్పరు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? ఓపెన్ గా అందరికి తెలిసిన విషయం కదా. ఎందుకని? వాళ్ళకి ఆ రేబిస్ వ్యాధి సోకింది అనమాట, ఆ వైరస్ సోకింది వాళ్ళకి. ఆ వైరస్ ఎంత ముదిరింది అనే దాన్ని బట్టి వాళ్ళ పిచ్చి ఉంటది. కొంతమంది బాగా ముదిరిపోతుంది. వాళ్ళకి ఇంకా పోలీసులు, కోర్టులు అన్నా కూడా భయం ఉండదు వాళ్ళకి. రోడ్ల మీద పడి నోటుకు వచ్చిన దాన్ని బాగుతూ ఉంటారు. కావాలి నన్ను కొట్టుకోండి, నన్ను తిట్టుకోండి, నా యేసు కోసం, నా మతం కోసం నేను ఏదేం చేస్తానని చెప్పి అదొక సాక్రిఫైస్ అనుకుంటారు. అంటే ఆ పిచ్చి ముదిరితే. కొంతమంది విశ్వాసులు ఉంటారు. ఈ విశ్వాసులు ఏంటి? వీళ్ళు తల్లిదండ్రుల మీద తిరగబడతారు. అంటే ఈ వైరస్ సోకి ముదిరిపోయిన వాళ్ళు తల్లిదండ్రుల మీద కూడా, నాకు కుటుంబం లేదు, నాకు అసలు తల్లి వద్దు, తండ్రి వద్దు, నాకు నా ఏసయ్య అన్ని. ఏసయ్య వచ్చి వీళ్ళతో ఏం కాంటాక్ట్ లో ఉన్నాడు, అసలు ఆయన ఎవరో తెలియదు కదా. కానీ ఈ పాస్టర్ బ్రెయిన్ వాష్ ఇదంతా కూడా. పాస్టర్ బ్రెయిన్ వాష్ వల్ల ఈ విధంగా ఈ వైరస్ సోకటం కానీ, అది ముదరటం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఇంతమంది వైరస్ సోకిన వాళ్ళ మధ్య మనం అందరం ఉంటున్నాం కాబట్టి మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది మేము చెప్తున్నాం. సార్ అసలు ఒకప్పుడు చూసుకోండి, క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో చాలా తక్కువ ఉండేది, తక్కువ. సార్ ఇప్పుడు సందుకి ఒక 2-3 చర్చిలు అసలు ఇంతలా పెరిగిపోతున్నంటే కారణం ఏంటంటారు? హిందువులు ఏమైనా నిద్ర ఏమైనా పోతున్నారంటారా? మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ కాదు, అదొక మార్కెటింగ్ వ్యవస్థ, అదొక కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి రకరకాల స్ట్రాటజీలతో ప్రచారాలు చేస్తూ ఉంటది. ఆ ప్రచారాలకు ఎవరైతే వాళ్ళకి పడతారో, వాళ్ళ ట్రాప్ లో పడతారో, వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ విశ్వాసులు అయిపోతారు. ఆ విధంగా వాళ్ళ కంపెనీ ఎలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. 2 మార్గాల్లో చేశారు. ఒకటి అద్భుతాలు, మిరాకిల్స్ పేరుతో మార్కెటింగ్. రెండోది హింస. చరిత్రలో మీరు చూస్తే హింసా మార్గంలోనే వాళ్ళు వ్యాప్తి చేశారు. ఇప్పుడు శాంతి, ప్రేమ, ఈ కలబులు చెప్తున్నారు. మీరు హిస్టరీకి వెళ్ళి చూడండి, ఏ దేశంలో అయినా సరే క్రైస్తవులు చేసిన రక్తపాతం ఉంటుంది. ఇది మనం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కదా. ఇప్పుడు ఒప్పుకోలేరు, వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. చరిత్రలో మన క్రైస్తవులు కొన్ని దేశాలని సర్వనాశనం చేసి కోట్ల మందిని చంపేశారు అనే నిజాన్ని ఇప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలను ఒప్పుకోలేరు వీళ్ళు. మాది శాంతి మతం, అది ప్రేమ మతం అంటారు. మాది మతం కాదు మార్గం అంటారు కదా. అదే కదా, మార్గం కాదు దుర్మార్గం అని అంటున్నా కదా. కానీ నిజంగా బైబిల్లో యేసుప్రభు చెప్పినట్టు నిజంగా విగ్రహారాధనని మీరు వ్యతిరేకించండి, ఇలా నిజంగా అలా విమర్శించే వ్యాఖ్యలు ఉన్నాయంటారు? అది లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసింది అంటారు? యేసు చెప్పలేదు. బైబిల్ అంటే బైబిల్ అంతా యేసు చెప్పాడు. అసలు యేసు పాత్ర బైబిల్లో చాలా పరిమితం, చాలా తక్కువ ఉంటది.
క్రైస్తవ మతానికి యేసుకి సంబంధం లేదు అసలు. మళ్ళీ వీళ్ళు యేసుప్రభు మార్గాలు మేము పాటిస్తాం అని చెప్తున్నారు కదా, ఆయన అడ్డు పెట్టుకుని హిందూ మతాన్ని తిడుతున్నారు కదా. అదే చెప్తారు, ఇదంతా కూడా ఒక మార్కెటింగ్ వ్యవస్థ కదా. నిజానికి ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు యేసు చెప్పలేదు. దీని మీద నేను డిబేట్లు చేసి చాలా సార్లు, ఇప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను ఎవడొచ్చినా సరే. క్రైస్తవ మతంలో ప్రధానంగా ఉన్న సిద్ధాంతాలన్నిటికీ కూడా యేసు వ్యతిరేకం అసలు. ఇప్పుడు ఆయన క్వైట్ ఆపోజిట్ గా చెప్పాడు. ఇప్పుడు చెప్పినవన్నీ పౌలు అనేవాడు చెప్పాడు. పౌలు ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్న సిద్ధాంతాలన్నీ కూడా పౌలు చెప్పాడు. అందుకే వెళ్తే పౌలు మతం, యేసు మతాన్ని పెట్టుకోవద్దు, పౌలు మతాన్ని పెట్టుకోవాలి వీళ్ళు. అంటే వీళ్ళు అప్పట్లో పాత ఆరాధన కొత్త నిబంధన ఏవో చెప్తున్నారు ఏంటి సార్, అసలు ఏంటిది మార్పిడింగ్ ఏంటంటారు అసలు? ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి హమాస్ కి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఎవరున్నారు? యూదులు ఉన్నారు. యూదు మతం అనేది ఒకటి ఉంది, వాళ్ళ రిలీజియన్ యూదు మతం. వాళ్ళకి సంబంధించిన పుస్తకమే బైబిల్. బైబిల్ వాళ్ళకి ఇజ్రాయేలీకి సంబంధించిన పుస్తకం, ప్రపంచానికి సంబంధం లేదు. ఇజ్రాయేల్లో కొంతమంది ప్రవక్తల పేరుతో వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక దేవుడి గురించి రాసుకున్నారు, కొన్ని కథలు చెప్పుకున్నారు. అదే బైబిల్. ఆ ఇజ్రాయేల్లోనే కదా యేసు కూడా వచ్చింది. అయితే ఈ ఇజ్రాయేలీస్, ఈ యూదులు అనేవాళ్ళు ఒకప్పుడు వేరే రాజ్యాలకి బానిసలుగా వెళ్ళిపోతే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ఒక రక్షకుడు వస్తాడని చెప్పి ఈ ప్రవక్తలు చెప్తా ఉండేవాళ్ళు. మన దేవుడు గొప్పడు, మన కోసం ఒకరిని పంపిస్తాడు, మీరు విశ్వాసం కోల్పోవద్దు మన దేవుడి మీద అని చెప్తా ఉండేవాళ్ళు. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగింది. అప్పుడు యేసు వచ్చి నేనే ఆ రక్షకుణ్ణి, మీరు ఎదురు చూస్తున్న రక్షకుడిని నేనే అని చెప్పాడు. నిజంగా యేసు వచ్చి మీరు ఎదురు చూస్తున్న రక్షకుడు నేనే అని చెప్తే, ఒకవేళ నిజంగా ఆయన రక్షకుడు అయితే ఏం చేయాలి? ఆయన ఆపాలి కదా, యుద్ధాలు ఆపాలి, వాళ్ళకి ఇజ్రాయేలీస్ రక్షించాలి కదా, యూదుల్ని వేరే రాజుల నుంచి రక్షించాలి. కానీ ఏం జరిగింది? ఆ యూదుల చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు క్రైస్తవ మతం ఏం చేశారు? యేసు ఎవరైతే రక్షకుడిని అని చెప్పుకున్నాడో, ఎవరినైతే రక్షించడానికి వచ్చానని చెప్పుకున్నాడో వాళ్ళ చేతిలోనే చచ్చిపోతే యేసుని వాళ్ళ యూదుల దేవుడికి కొడుకుని చేసేసి ఒక క్రైస్తవ మతాన్ని తయారు చేశారు. యేసు చచ్చిపోయిన తర్వాత క్రైస్తవ మతం తయారైంది. ఇది పౌలు, యేసు శిష్యులు 12 మంది కలిసి కాలక్రమంలో ఒక మతాన్ని తయారు చేశారు. ఈ మతం తయారు కావడానికి ఒక 300-400 సంవత్సరాలు పట్టింది. అంటే యేసు ప్రభు వారు చనిపోయిన 300-400 సంవత్సరాలు. ఫస్ట్ యేసు శిష్యులు పౌలు మొదలు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని కొనసాగించి దీనికి ఒక ఫైనల్ గా ఒక రూపం రావడానికి ఒక 300-400 సంవత్సరాలు పట్టింది. యేసు అనేవాడికి తన పేరు మీద ఒక క్రైస్తవ మతం తయారవుతుందని తెలియదు అసలు ఆయనకి. అసలు తెలియదు. ఇప్పుడు ఆయన కిందకు వస్తే యేసెవరు, ఈ క్రైస్తవ మతం ఏంటి అంటాడు. సైతాన్లో చూస్తారేమో వీళ్ళు కూడా. అయితే యేసు వస్తేనా, ఆ యేసు వచ్చి నేను కాదురావు అని చెప్పిన నువ్వే సైతాన్ అంటారేమో. ఆ విధంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం క్రైస్తవం అంటారు. ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం. ఇన్ని అబద్ధాలతో నిర్మాణం, కల్పితాలతో నిర్మాణమైన మతం ఇంకో ప్రపంచంలో వేరే మతం ఏదీ లేదు. ఇప్పుడు ఇంత అబద్ధాలతో తయారైన ఈ మతాన్ని తీసుకొచ్చి ఇంకొన్ని అబద్ధాలని ఎప్పటికప్పుడే కొత్త రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీలతో మన నెత్తి మీద రుద్దుతున్నారు. సార్, సెక్యులరిజం అనే ఒక పదం ఈ మధ్య బాగా అంటున్నాం. అది కేవలం హిందువులకే ఎందుకు ఉందంటారు? ఆ సెక్యులరిజం నిజంగా అది ఏమన్నా మనకి రాజ్యాంగంలో ఇచ్చిన పదమా, లేకపోతే హిందువులు అంటించుకున్న ఏమన్నా ఒక గజి లాంటిది అంటారు? అది అసలు సెక్యులరిజం అనేది ప్రజలకి సంబంధించింది కాదు. అది సెక్యులరిజం అంటే ఏంటంటే మతరాహిత్యం, మతం లేకపోవటం అనేదాన్ని సెక్యులర్ అంటారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన పదం. అంటే ఒక ప్రభుత్వానికి మతం అనేది ఉండదు. ఇది సెక్యులర్ ప్రభుత్వము. ఒకవేళ ఆ ప్రభుత్వానికి మతం ఉందనుకోండి, ఇస్లాం అనే ఒక మతం ఉందనుకో, ఇస్లామిక్ ప్రభుత్వం అంటారు. హిందూ అనే మతం ఉంటే హిందూ ప్రభుత్వము, క్రైస్తవ అనే మతం క్రైస్తవ ప్రభుత్వం అంటారు. ఏ మతం లేకపోతే సెక్యులర్ ప్రభుత్వం అంటారు. అది ఒక ప్రభుత్వానికి సంబంధించింది. సెక్యులర్ హిందూ, సెక్యులర్ క్రిస్టియన్, సెక్యులర్ ముస్లిం ఉండరు. సెక్యులర్ హిందూ అంటే మతం లేని హిందూ. హిందూ అన్నప్పుడు మతం ఉంటుంది కదా. ఇది తెలియక ప్రజలకి ఆపాదిస్తున్నారు. కానీ సెక్యులర్ అనేది అసలు ప్రజలకి, విశ్వాసులకి సంబంధించింది కాదు. కానీ హిందువుల్లో ఎక్కువ భాగం పరమత సహనం పేరుతో ఒక చేతగాని స్థితిలో ఉండిపోయారు ఇప్పటిదాకా, చాలా కాలం పాటు. అంటే వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేస్తున్నా, మన సాహిత్యాన్ని, మన దేవుళ్ళని, మన స్క్రిప్చర్స్ ని పొల్యూట్ చేసి రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చిన కామెంటరీలు చేస్తున్నా చూస్తూ ఓరుకోవడమే ఒక ఉదాత్తమైనటువంటి భావన. ఇది మన హిందువులకి మాత్రమే ఉన్నటువంటి ఒక విశేషమైన గుణం అని కొన్ని శతాబ్దాలుగా మనకి నూరిపోశారు.
చేతగానితనం. అంటే అంతఃసరేతు భూతేషు గుహాయం అంటే అంతటా మనం దైవాన్ని చూడాలని మనం నేర్పారు. అది మనకి నష్టం వాటిల్ని అది. అంటే ఒక సిద్ధాంతం అని కాదు, అంతటా దైవాన్ని చూడటం అనే సిద్ధాంతం వల్లే నష్టం జరిగిందా అట్లా చెప్పలేం. మళ్ళీ మనకి శంకరాచార్యుల వారు ఉన్నారు. ఆది శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు కూడా హిందుత్వంలో ఉన్నటువంటి భిన్నమైన సంప్రదాయాల మధ్య కొన్ని అంతర్గత ఘర్షణలు అనేవి ఉండేవి. అప్పుడు ఆయన వాళ్ళందరినీ కూడా ఏకం చేసి అప్పుడు షణ్మతాలు ఉండేవి. ఆ షణ్మతాల్లో ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని భిన్నాభిప్రాయాలని పక్కన పెట్టేసి అందరూ కలిసిమెలిసి ఒక కలిసికట్టుగా ముందుకు సాగేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పంచాయతనం అనే ఒక పూజ విధానాన్ని ఏర్పాటు చేశారు ఆయన. అప్పుడు అన్ని మతాలు సమానమే అని చెప్పారు. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి షణ్మతాలు సమానమని, ఈ తర్వాత ఎలా తయారైంది, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు సమానమే అనే అర్థంలో తీసుకున్నారు. ఇలా మన మంచి కోసం, మన యొక్క ఆధ్యాత్మిక పరిణతి కోసం చెప్పినటువంటి కొన్ని విషయాలని దాన్ని రాంగ్ మీనింగ్ లో తీసుకుని ఇంకొకళ్ళు వేరే వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఆ విధంగా కొంత అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది హిందూ జాతి. అదే అంటే ఏ మతం వాళ్ళు అన్నారు సార్ అన్ని మతాలు సమానం, అందరూ సమానం, హిందువులు ఎందుకు అంటారండి? ఎందుకు వాళ్ళకి అంత మంచి మనసు అని నేను అంటున్నాను. అది అవసరం లేదు కదా, 2 వే ఉండాలి కదా అని అంటున్నాను. దీనికి బేసిక్ గా ఒకటే రీజన్ ఏంటంటే, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే, హిందుత్వంలో ఉన్నటువంటి దేవుడు సైకో కాదు, అది శాడిస్ట్ కాదు, ఆయన నిజంగా దేవుడు, నిజమైన దేవుడు అంటారు. ఆయన అంటే వీళ్ళు నిజదేవుడు అని చెప్తా ఉంటారు కదా, అసలు నిజదేవుడు అనే పదం తీసుకోవాల్సి వస్తే అది హిందుత్వంలోని ఈశ్వరుడికే ఆపాదించాలి, ఎందుకంటే కల్పితాలు వచ్చినాయి కాబట్టి. ఆయన ఒరిజినల్ గాడ్ కాబట్టి ఆయనకి అసూయ లేదు, జలస్ లేదు, వేరే మతాలంటే ద్వేషం లేదు, నన్ను పూజించరేమో అని ఇన్సెక్యూరిటీ లేదు, నన్ను పూజించకపోతే నాకేదో అయిపోతుంది అనే మెంటల్ లేదు. ఆయన దేవుళ్ళనే ఉంటాడు. కాబట్టి మీరు ఏ రూపంతో నన్ను ఆయన పిలవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ రూపంతో అయినా నన్ను పూజించవచ్చు, సాకారంగా పూజించవచ్చు, నిరాకారంగా పూజించినా కూడా మీ ప్రార్థన నేను వింటాను, అర్హత ఉన్న వాళ్ళకి మీ కోరికలు నేను తీరుస్తాను, నేను ఆయా రూపాలలో ఆయా కాలాలలో అనేక రూపాల్లో వ్యక్తం అవుతూ ఉంటాను అని చెప్పాడు. అది భగవంతుడి తత్వం. కొంతమంది కొన్ని మతాలు తయారు చేశారు మధ్యలో. ఈ మతంలో ఉన్న దేవుళ్ళు ఏంటంటే అటు సైకో ఉంటాడు, ఆడు మెంటలుడు, నేను మోనార్క్ని, నన్ను మాత్రమే మొక్కాలి, నా పేరు ఇదే, ఈ పేరుతోనే పిలవాలి, లేకపోతే చంపేస్తా, ఇంకొకటి పూజిస్తే నరికేస్తా అంటా ఉంటాడు వాడు. అవును, ఆ సైకోయిజం ఆ భక్తుల్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు మన దేవుడు ఏదైతే చెప్పాడో, మన ఈశ్వరుడు ఏదైతే ఒక తత్వం ఉందో ఆ భావనలే మనకు కూడా ఉంటాయి కదా. అవునండి, భగవంతుడి యొక్క శక్తి అనంతం, ఆయన రూపాలు, గుణగణాలు, నామాలు అనేకం అనంతం. కాబట్టి ఒకే రూపం, ఒకే దేవుడు, ఒకే పేరు అనే ఈ పైశాచికత్వం లేదు మనకి. కాబట్టి ఈ విస్తృత భావనలు ఓన్లీ హిందుత్వంలో ఉన్నాయి. ఈ మధ్యలో తయారు చేసుకున్నటువంటి సైకో మతాలు ఉంటాయి కదా, వీటిల్లో అంత బ్రాడ్ మైండెడ్ గా ఉంటాడు దేవుడు. వాళ్ళ భక్తులు కూడా యథా రాజా తథా ప్రజ అలాగే ఉంటారు. నా మతం కానీ వాళ్ళు చంపేస్తానంటారు, అందరినీ నా మతంలోకి మారుస్తానంటారు, నా మతంలో ఉన్నవాడే స్వర్గానికి వెళ్తానంటారు. సైకిక్ మెంటాలిటీ ఇదంతా కూడా. అదే సార్, అసలు ఒక విషయం చెప్పండి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసుకుంటున్నాం, పాస్టర్స్ విషయంలో మనం మాట్లాడుకుంటే, కొంతమంది పాస్టర్ల ముసుగులో దోపిడీలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. రీసెంట్ గా శాలం రాజు మాట్లాడిన స్టేట్మెంట్ ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే వాడికి ఒక్కడికే బుద్ధి చెప్పడం కాదు, అలాంటి ఉన్మాదం పైత్యం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి లెసన్ కావాలంటే ఆ శాలం రాజు అనేవాడు నడు రోడ్డు మీద కాల్చిపారేయాలి. ఇది మా డిమాండ్. ఇప్పుడు వాడికి ఏదో మానవ హక్కులు ఉన్నాయి, లేకపోతే ఇంకో రకమైన చట్టపరమైన రక్షణలు ఉన్నాయి అన్నప్పుడు మరి కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవానికి ఇచ్చే విలువ ఎంత? మనం కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవాన్ని ఒక పక్కన పెట్టండి, ఓ శాలిం రాజు అనే ఒక దగులుబాజీ గాని ఒక పక్కన పెట్టండి, దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది చెప్పండి? ఇటు వీళ్ళకి మహిళ కదా. మరి వాడిని చట్టపరంగా కఠినంగా అంటే ఇంకొకటి మళ్ళీ అలాంటి కారు కోతలు పోయకుండా వాడిని కాల్ చేయండి. అలా చేయటం సాధ్యం కాదు. కనీసం వాడిని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళన్నా లోపల వేయాలి కదా. కనీసం అరెస్ట్ కూడా చేయలేదు ఇప్పటివరకు. హిందువులు నిద్రపోతున్నారంటారా? నిద్రపోతున్నారని కాదులే కానీ, అంటే తగిన సమయం సందర్భం అన్ని రావాలి, కలిసి వచ్చినప్పుడు ఆ చైతన్యం అనేది వస్తుంది. కానీ ఈ టైంలో ఈ శాలిం రాజు అనేవాడికి గట్టిగా గుణపాఠం
వస్తుంది అని అనుకున్నాను. అంటే చాలా మంది రియాక్ట్ అయ్యారు. కానీ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక యాక్షన్ ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడే కాదు సార్, ఎందుకంటే గతంలో కొంతమంది పాస్టర్లు రాముణ్ణి విమర్శించారు, శివుణ్ణి, కృష్ణుణ్ణి, హిందూ దేవుల్ని. ఇతనే కాదు కదా, అజయ్ బాబు గారిని చూసుకున్నా, ఇప్పుడు మన శాలం రాజు, ఆ ముందు వచ్చిన సాంబశివ అని ఒక ఆయన ఉన్నాడు. అతను ఇంకా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా దీనికి అడ్డుకట్ట ఎందుకు వేయలేకపోతున్నారు అంటున్నాను. అటు ప్రభుత్వం అయినా, పోలీస్ యంత్రాంగం అయినా, ఇటు విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఇన్నున్న వ్యవస్థలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి? కేవలం హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు వీళ్ళు? అసలు వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటారు అసలు? వాళ్ళు ముందు చెప్పుకున్నట్లుగా వీళ్ళు రేబిస్ సోకినటువంటి పిచ్చుకొక్కలు. ఓకే, కాబట్టి వాళ్ళకి ఉచ్చు నీచు విచక్షణ అనేది ఉండదు. దీనికి వాస్తవంగా అడ్డుకట్ట వేయాలి అని అంటే ఇప్పుడు ఏదైతే ఒక సైకిక్ బుక్ ఒకటి రాసుకుని దాన్ని దైవ గ్రంథంగా భావిస్తున్నారో ఆ సైకిక్ బుక్ ని బ్యాన్ చేయాలి ఫస్ట్. మీకు సమస్యకి శాశ్వత పరిష్కారం ఎప్పుడు అంటే నేను చెప్పే సొల్యూషన్, ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు వ్యక్తుల్ని పట్టుకొని శిక్షించారనుకోండి, ఇప్పుడు ఆ వైరస్, ఆ సైకిక్ బుక్ లో ఉన్న వైరస్ వీళ్ళ మెదడులోకి వచ్చింది, వీళ్ళు పిచ్చుకొక్కలా తయారయ్యారు, వీళ్ళు చచ్చిపోతారు. రేపు వీళ్ళేం శాశ్వతం కాదు కదా, కొన్నాళ్ళు చచ్చిపోతారు. మరి ఇంకో పిచ్చుకొక్కలు తయారవుతాయి, నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ తయారవుతాయి. ఎక్కడి నుంచి తయారవుతున్నారు వాళ్ళు? మెయిన్ మూల కారణం ఇది, ఈ సైకిక్ బుక్ లో ఉన్నటువంటి సైకిక్ మెంటాలిటీ, ఆ వైరస్. ఫస్ట్ దాన్ని చంపాలి. ఆ విషాన్ని చంపకుండా ఆ విషపూరితమైనటువంటి వ్యక్తుల్ని మాత్రమే మీరు శిక్షిస్తే అది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాదు. కానీ ఒక రిలీజియన్ ముసుగులో, ఒక మతం ముసుగులో నేను ఒక బుక్ రాసుకుని దాంట్లో నా ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్పినా కూడా చెల్లిపోతుంది అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు సభ్య సమాజం, నాగరిక సమాజంలో కొన్ని ఇప్పుడు ప్రజాస్వామిక విలువలు, మానవ జాతి పరిణామ క్రమంలో కొన్ని వాల్యూస్ అనేవి మనం ఏర్పరచుకున్నాం. అంటే ఇప్పుడు బలవంతుడు బలహీనుని దోచుకోవడం అనేది అన్యాయం అని మనం చెప్తున్నాం లేదా? అంటే ఈ మన దేవుడి దిగొచ్చి మనం చెప్పాలా? మనకే తెలుస్తుంది. మన విచక్షణను బట్టి ఒక బలవంతుడు బలహీనుడు దోచుకోవడం అన్యాయం తెలుస్తుంది కదా. అలాగే అనేక మతాలు, అనేక విశ్వాసాలు ఉన్నప్పుడు ఇంకొక మతాన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడడం దుర్మార్గం కదా. మరి నువ్వు దైవ గ్రంథంగా భావించే ఒక బుక్ లోనే అలా రాసుకున్నావు అంటే దుర్మార్గం కదా. అది తీసేయాలి వద్దా? అది సమాజాన్ని పాడు చేస్తుందా లేదా? ఫస్ట్ ఆ బుక్ ని బ్యాన్ చేయాల్సి. ఆ నల్లట్టు బుక్ ని కనుక బ్యాన్ చేసేస్తే, ప్రపంచంలో లేకుండా చేస్తే, జార్జ్ బెర్నార్డ్ షా అని చెప్పి ఒక వెస్ట్రన్ తత్వవేత్త, ఆయన ఏం చెప్తాడు, ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన పుస్తకం అంటే బైబిల్. అది డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, గూగుల్ కూడా చూడచ్చు. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన పుస్తకం బైబిల్. దాన్ని ఎక్కడైనా సరే తాళం వేసి మూసి ఉంచండి, ఎవరికి అందుబాటులో ఉంచదు, దాన్ని కనపడియొద్దు అంటాడు. మోస్ట్ డేంజరస్ బుక్ ఈజ్ బైబిల్. మరి దాని గురించి ఉన్న విషయాన్ని గురించి మాట్లాడే దమ్ము ఎంతమందికి ఉంది? పొలిటీషియన్స్ లో, ప్రభుత్వాలలో. ఓటు బ్యాంకులు పోతాయి, ఓట్లు పోతాయి అని భయం కదా. అంటే మన పవరు, మన అధికారం మనకు ఉండాలి, మనం సేఫ్ గా ఉండాలి, ఇక సమాజం ఏమైనా పర్లేదు. మరి అలాంటి మనస్తత్వాల వల్ల దీనికి మరి శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుంది అంటే ఎట్లా చెప్పు? సార్ ఇంకొక విషయం చూడండి, రీసెంట్ గా మనం చూసుకుంటున్నాం, హిందూ సాంప్రదాయాన్నే క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు. మనం రీసెంట్ గా చూసుకుంటే కొన్ని చర్చిల దగ్గర ధ్వజస్తంభాలు ఉంటాయి, కొన్ని చోట్ల కొబ్బరికాయలు అమ్ముతారు, ఏదో రకరకాల హిందూ. ఇంకా జస్ట్ ఇంకేంటంటే ఆయన బొట్లు పెట్టేసి ఇంకా అంత మాత్రానికి అందులోకి వెళ్ళాం ఎందుకు సార్? అసలు ఎందుకు వీళ్ళు కామెడీ చేయడానికి వెళ్ళారా, లేకపోతే నిజంగా అమాయకంగా వెళ్ళారంటే ఏం చెప్తారు దీనికి? ఇది చాలా కారణాలు. ఒకటి భావదారిద్ర్యం అంటారు కదా, భావదారిద్ర్యం లాగా వాళ్ళకి ఆధ్యాత్మిక దారిద్ర్యం అని ఒకటి ఉంటుంది. వాళ్ళ దేవుణ్ణి ఎలా ఆరాధించుకోవాలో తెలియదు, ఎలా పాటలు పాడాలో తెలియదు, హిందుత్వంలో ఉన్నటువంటి భక్తి పాటలను కాపీ పడతారు, హిందుత్వంలో ఉన్నటువంటి భక్తి విధానాలను కాపీ పడతారు. అంటే వాళ్ళ దేవుడు పరిపూర్ణుడు కాదు, వీళ్ళ భక్తులు కూడా పరిపూర్ణ, ఆ మతం కూడా కంప్లీట్ కాదు. అది వేరే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తెచ్చుకుని, అరువు తెచ్చుకుని, ఇట్లా పేర్చుకుని ఏర్పాటు చేసిన ఒక మతం కదా. అతుకుల బొంత, అంతకు తగిన గంత అతుకుల బొంత. కాబట్టి అలాగే తగలాడుతుంది అది జనాలు సరే ఇంత అవినీతి జరుగుతును, అదంత దుర్మార్గం తెలుసుకోవడం ఎందుకు గుడ్డిగా వెళ్ళిపోతున్నారంటారు? ఏమన్నా మాయ లాంటిది ఏమైనా చేస్తున్నారంటారా? నేను చాలా సార్లు దీనికి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి న్యూస్ పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా అవేర్నెస్ తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా లక్షల్లో నష్టపోయారు, కోట్లలో నష్టపోయారు అని చెప్పి వస్తానే ఉన్నాయి కదా. ఎందుకు మోసపోతున్నారు అంటే వీక్ మెంటాలిటీ. అంటే రాత్రికి రాత్రి నేను 10 లక్షలు 20 లక్షలు నా అకౌంట్లో పడిపోతాయి అని ఒక ఆతృత, అంటే దురాశ.
అలాంటి దురాశ ఉన్నవాళ్ళు అలాంటి మోసాలకు గురవుతారు. అలాగే క్రైస్తవం కూడా ఒక దురాశ పూరితమైనటువంటి కొలేస్తుంది. నీకు ఫ్రీగా స్వర్గం వస్తుంది, నీ పాపాలన్నీ రద్దయిపోతాయి, ఇది సత్యం అసత్యం పక్కన పెట్టేయండి, నీ అకౌంట్ లో 10 లక్షలు పడతాయి అనగానే సత్యం అసత్యం లాజిక్ తో పని లేదు, వెళ్ళి దూకేస్తున్నారు కదా. అలాగే నీ పాపాలన్నీ పోతాయి, నీకు ఫ్రీగా స్వర్గం వస్తుంది అనగా దూకేస్తున్నారు. అలాగే నీకు ఏ రోగాలన్నా పోతాయి, అద్భుతం జరిగిద్ది, మ్యాజిక్ షో చేస్తా ఉంటారు కదా, స్కిట్ చేస్తారు, అందులో లాజిక్ ఉండదు, తలతోక ఉండదు. అంటే వీక్ మెంటాలిటీ, మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు అందులోకి పోతారు. మీరు మెంటల్ గా స్టేబుల్ గా ఉన్నారు, మ్యాజిక్ షో జరుగుతున్నాయి, ఈ అద్భుతాల పేరుతో వీళ్ళు స్కిట్లు వేస్తున్నారు, ఇందులో అసలు లాజిక్ ఎక్కడ ఉంది మనకు అర్థమైంది కదా. అంటే మనకి ఏ మాత్రం కామన్ సెన్స్ మనకు అర్థమైంది. అంటే కామన్ సెన్స్ లేని వాళ్ళు, లో ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు, ఏదో నా జీవితం రాత్రికి రాత్రి అద్భుతం జరిగిపోవాలని దురాశ ఉన్నవాళ్ళు, వీక్ మైండెడ్ పీపుల్, వీళ్ళందరూ ప్రపంచంలో వేల జనాభా ఎక్కువ ఉంది. అదే అంటే సైంటిస్టులు కన్నా బాబాలకు భయపడతారంటారు, అంతేనా? అలా కాదంటారా? మీరు అట్లా చెప్తే సైంటిస్టుల కంటే పాస్టర్లకు భయపడతారని చెప్పాలి. పాస్టర్లకు భయపడతారా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆదర్శాలు విలువలు అందరూ చెప్తారు, ఓట్లను నమ్ముకుంటే మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం నిలబడి. కానీ ఎలక్షన్ వచ్చే టైంకి ఎంతమంది నోట్లు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారు చెప్పండి? అంతే. అంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు. ఎందుకు? వాళ్ళు వీక్ మైండెడ్. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే మనం అది ఎవరు గెలుస్తాడో ఏం చేస్తారో సంగతి, మన భవిష్యత్తు సంగతి, ముందు కళ్ళ ముందు కనబడే డబ్బుకు ఆశపడుతున్నారా లేదా? అలాగే ఈ క్రైస్తవ మతం కూడా సేమ్ మనిషి బలహీనతలను కొట్టింది ఇది. ఆశ, భయం. మనిషికి 2 బలహీనతలు ఉంటాయి. ఒకటి ఆశ ఉంటుంది, అంటే తనకు అర్హత లేనిది కూడా ఆశించేటటువంటి స్వభావం ఉంటుంది. ఒకటి రెండోది భయం ఉంటుంది, అంటే తాను చేసిన తప్పుల వల్ల లేకపోతే తనకు తెలియని ఏదైనా విపత్తులు లాంటివి ఏదన్నా ప్రమాదం కలుగుతుందని భయం ఉంటుంది. ఈ రెండింటి మీద కొట్టింది క్రైస్తవ మతం. అదే హిందుత్వం తీసుకోండి, ఆశ భయం మీద నిర్మాణం కాదు, అది సత్యం ధర్మం అనే పునాదుల మీద నిర్మాణం అయింది. అక్కడ మీకు దేవుడిని నమ్మాడా లేదా, కోరికలు తీర్నియాలా, ఇది కాదు. ఇప్పుడు రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడైనా శిక్షించబడ్డాడు. అంటే కర్మ అనేది అతను వెంటాడింది. అంటే వాడు చేసేటటువంటి ధర్మాల విచక్షణ ఆధారంగా వాడి సంబంధించినటువంటి పనిష్మెంటో లేకపోతే వాడికి దక్కేటటువంటి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సత్యం ధర్మం, ఇక్కడ ఆశ భయం. మనిషి బలహీనతల మీద ఆధారపడింది. మనిషి బలహీనతలను అధిగమించి అతను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగటానికి హిందుత్వం అనేది సహాయపడుతుంది. ఈ రెండింటి నిర్మాణంలో ఎంత తేడా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని మతాలు సమానమని చెప్తారు తెలియకుండా. సరే, ఇప్పుడు కాసేపు ఈ విషయాలు పక్కన పెడితే అసలు శివశక్తి అనే ఒక సంస్థని మీరు ఎందుకు స్థాపించాలనుకున్నారు? దీని వెనకాల అసలు ఉన్న కథ ఏంటి, అది కూడా కొంచెం చెప్పండి. సింగిల్ లైన్ లో చెప్పాలంటే నా భారతదేశంలో యేసు మతం అనేది ఉండకూడదు, దానికోసం శివశక్తి పెట్టాను. భారతదేశంలో ఒక చర్చ్ కూడా, ఒక పాస్టర్ కూడా ఉండకూడదు, ఇది నా ధ్యేయం. ఇప్పుడు చాలా మంది పోరాడుతున్నారు కదా, అంటే మీ వర్షన్ అంటే శివశక్తి ఛానల్ లేకపోతే ఒక ఫౌండేషన్ సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటారు? అంటే మీ యొక్క అంతిమ లక్ష్యం ఒక ఏమని ఉంటుంది కదా, ఏంటంటారు అది? ఇప్పుడు హిందుత్వానికి ప్రమాదం అని అంటున్నారు చాలా మంది. ఆ ప్రమాదం ఏంటి అంటే ఎదుటి మతాల నుంచి వచ్చే ప్రమాదం ఒకటి. దానికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే ఆ ప్రమాదాన్ని గుర్తించని స్థితిలో హిందూ జాతి ఉండటం అనేది ఒకటి. అది ఒక ప్రమాదం రాబోతుంది అని తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా దాని తగినటువంటి ఏర్పాట్లు అనేది మనం చేసుకుంటాం. వీళ్ళు కనీసం ఆ ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటే రేపు ఈ మతం కాకపోతే ఇంకో మతం వస్తుంది, ఇంకొక వ్యవస్థ వస్తుంది, ఇంకొకటి ఎవడో వచ్చి దాడి చేస్తాడు, ఇంకొకడో వచ్చి ఆక్రమించుకుంటాడు. అంటే ప్రధానంగా క్షాత్ర గుణం అనేది నశించింది హిందువుల్లో. అంటే మన మీద జరుగుతున్న దాడిని చూస్తూ ఊరుకోవడం అదొక ఉదాత్తమైన, ఇంతకుముందు చెప్పినట్టుగా అదొక మంచి గొప్ప విశేషమైనటువంటి గుణం అనే ఒక భావన వల్ల క్షాత్రాన్ని చంపేశారు. ఆ క్షాత్రాన్ని మళ్ళీ మేల్కొల్పాలి హిందువుల్లో. ఇప్పుడు చిన్న చిన్న జీవుల్లో చీమలు, తేనెటీగలు, వీటిల్లో కూడా వాటిని రక్షించుకునేటటువంటి ఒక రక్షక వ్యవస్థ ఉంటుందా లేదా? ఉంటుంది. అవి లేకపోతే ఏమైపోతాయి? అంతరించిపోతాయి కదా. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, నా పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా, నా బంగారు పుట్టలో వేలు పెడితే. చిన్న చీమ మనకు మెసేజ్ ఇచ్చేది,
దాని పొట్టలో వేలు పెడితే కుట్టి కుట్టి చంపేసి అది చచ్చిపోయేదాకా చంపిద్ది కదా చీమ. అవును. మరి అలాంటిది మన అస్తిత్వం మీద, మన ఆత్మగౌరవం మీద దాడి జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవటం గొప్ప లక్షణం ఎలా అవుతుంది? అంతే. ఒక సూత్రం ఉంటుంది, ఆత్మరక్షణ చేత గాని లేదా ప్రతిఘటించడం చేత గాని తరం ఆ జాతి అంతరించిపోతుంది తొందరలో. అదే అంటారు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం కోసం పోరాడలేని అచేతన స్థితిలో ఉండటం అన్నిటికంటే పెద్ద ప్రమాదం. ఆ స్థితి నుండి హిందువులు బయటికి రావాలి. అప్పుడు ఈ పాషాణ మతాలు కాకపోవచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదొచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం. అదే. ప్రతి దేశం కూడా ఒక రక్షణ బడ్జెట్ అనేది పెట్టుకుని ఒక ఆర్మీని ఎందుకు తయారు చేసుకుంటుంది? ఆ దేశాన్ని రక్షించుకోవడం. అట్లా హిందుత్వానికి కూడా ఒక ఆర్మీ ఉండాలి. అదే. ప్రతి వ్యవస్థలో కూడా ఒక ఆర్మీ ఉండాలి. సార్, భారతదేశంలో కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, హిందువులు మెజారిటీగా ఉన్న దేశం హిందువే, అది మన ఇండియానే. ఇన్ని ఉండి కూడా హిందువులకు రక్షణ లేకుండా ఎందుకు పోతుందంటే ఏం చెప్తారు దీనికి సమాధానం? హిందువులు మెజారిటీగా ఉన్నారు అని ఇలాంటి ఒక మాటలతోనే మభ్య పెడుతూ వచ్చారు. అంటే మైనారిటీ అయిపోయేదాకా మీరు ముసుగేసుకుని పడుకోండి, ఏం ప్రమాదం లేదని చెప్పి బుజ్జగించడం అనమాట ఇదంతా. కానీ క్రమేపీ హిందూ జనాభా తగ్గుతుంది అనే వాస్తవాలన్నా మనం గ్రహించాలి కదా. మరి ఆ విషయాన్ని చెప్పాలి కదా పెద్ద మనుషులు. హిందువులు మెజారిటీ అనేవాళ్ళు హిందువుల జనాభా తగ్గిపోతూ వస్తుంది అనే వాస్తవం చెప్తున్నారా? చెప్పట్లేదు. అంటే ఏంటి? మీకేం ప్రమాదం లేదు, మీరు నిద్రమత్తులోనే ఉండండి అని మభ్య పెట్టడం ఇది. మన దేశం విడిపోయినప్పుడు, భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంత, ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ భారతదేశంలో ముస్లిం జనాభా ఎంత, ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ఈ ఒక్క విషయాన్ని మీరు అధ్యయనం చేస్తే, ఈ ఒక్క విషయాన్ని మీరు పట్టుకుంటే కనుక మీకు భవిష్యత్తు మొత్తం మీ కళ్ళ ముందు కనపడదు. ఇంకేం అవసరం లేదు మీకు. ఇంకా చరిత్ర గురించి లోతుగా చదవాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు గురించి భయంకరమైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. మీకు మొత్తం సినిమా అర్థమైపోద్ది. మనం చాలా మంది ఇప్పుడు క్రిస్టియానిటీని వాళ్ళు ఇలా ఉంటున్నారు, అలా ఉండాలని అంటున్నాం. కానీ మన హిందూయిజంలోనే కొంతమంది ఇస్కాన్ పేరుతో కృష్ణుడి గురించి భయంకరంగా ప్రమోట్ చేస్తున్నారు. కృష్ణ ఇస్ ద ఓన్లీ ద లార్డ్ హూ సేవ్స్ us all ఫ్రమ్ ద సిన్స్ అని మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు కొంతమంది, అందరూ అనట్లేదు. ఈ పరంగా చూసుకుంటే ఇది కూడా ఒక చిన్న మినీ మాఫియాలా తయారవుతున్నాం. దీనికి ఏం చెప్తారు సమాధానం? చిన్న మినీ మాఫియాలా తయారైంది, ఇది చూసాం ప్రత్యక్షంగా. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు కృష్ణ ఇస్ ద ఓన్లీ సేవియర్ అన్నారు అనుకోండి, ఎవరికి ప్రాబ్లం లేదు, హిందుత్వంలో ఉన్న ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఈశ్వరుడికి ఉన్నటువంటి ఒక రూపాన్ని, ఒక పేరుని, ఒక నామాన్ని పట్టుకొని మనం ఆరాధన చేసుకుని ఆయన రక్షణ అనుకోవచ్చు, అందులో తప్పులేదు. కానీ ఇక్కడ అభ్యంతరం ఏంటంటే కొంతమంది వ్యక్తపరిచేది ఏంటంటే కొంతమంది శివద్వేషాన్ని ప్రకటిస్తున్నారు. శివకేశవుల భేదం మళ్ళీ సృష్టిస్తున్నారు. శివుడు కంటే కృష్ణుడు గొప్పవాడు, శివుడు దేవుడు కాదు, ఇలాంటి కొన్ని ప్రచారాల్లో వస్తున్నాయి వాళ్ళవి అనేది కొంతమందికి అభ్యంతరం. నిజంగా ఆ విధమైన ప్రచారాలు వాళ్ళు చేస్తే అభ్యంతరం. చెయ్యట్లేదు, మేము ఓన్లీ కృష్ణుడిని మాత్రమే పట్టుకోమని చెప్తున్నాము, కృష్ణుడి గురించి మేము ప్రచారం చేస్తున్నాం అంటే ఎవరికి అభ్యంతరం లేదు. అదే సార్. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఇంకోటి చూసుకుంటాం, బ్రహ్మకుమారిస్, ఈ పదం వినే ఉంటారు. అసలు వాళ్ళు ఈ మధ్య శివరాత్రి వస్తా శివాలయం దగ్గర టెంట్ వేయడం, అసలు ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఎవరు సార్ వీళ్ళందరూ? అసలు ఈ బ్రహ్మకుమారిస్ అనేవాళ్ళు ఇది ఇస్లాం కి సంబంధించిన వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశాడని చెప్తారు. ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి ఇది. అంటే హిందుత్వం మీద జరిగేటటువంటి అనేక కుట్రలలో భాగంగా హిందుత్వంలో నుంచే కొన్ని సంప్రదాయాలను తయారు చేయడం, కొన్ని కల్ట్ తయారు చేసి వాస్తవంగా మన మూలాలకు వ్యతిరేకంగా కొన్ని సిద్ధాంతాలు తయారు చేయడం అనమాట. అంటే కన్ఫ్యూజ్ చేయటం హిందువులు. ఇప్పుడు వేరే మతాలు అంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు, వేరే మతంలోకి వెళ్ళడం చాలా మంది నచ్చవచ్చు. కానీ హిందుత్వం పేరుతోనే ఒక కల్ట్ తయారు చేస్తే కొంతమందిని లాగొచ్చు, అలా వీక్ చేయొచ్చు. హిందుత్వాన్ని పడగొట్టడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్రహ్మకుమారి వీళ్ళందరూ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు. అసలు భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు, శివ పరమాత్మ అంటారు. మళ్ళీ ఆ శివుడు మనకు ఉన్నటువంటి మనం ఆరాధించే శివుడు కాదు, ఆయన వేరంటారు. తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవద్దు, మెయిన్ గా పెళ్లిళ్ళు చేసుకోవద్దు అంటే ఏంటంటే హిందూ జనాభా తగ్గించడానికి ఇది ఒక కుట్ర. భార్యాభర్తల సంసారం అన్నా చెల్లెలని పిలుచుకోవాలి. ఇప్పుడు ఒక పక్క వేరే మతం వాళ్ళేమో ఒక్కొక్కరు 4, 5, 10 మందిని కంటూ పోతుంటే
ఉన్న హిందువుల్ని వీళ్ళు మీరు పెళ్లి చేసుకోవద్దు, సంసారాలు చేయొద్దు, పిల్లల్ని కనొద్దు అంటే హిందూ జనాభాని తగ్గించడం కుట్రలు ఇవన్నీ. అలాగే హిందుత్వంలో ఉన్నటువంటి స్క్రిప్చర్స్ కూడా పొల్యూట్ చేసేసి వీళ్ళకు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలన్నీ చేసేసి ఆయన ఆ మతాన్ని కళ్ళు తయారు చేసినాడు ఒక దేవుడు అని ఒక దిక్కుమాల ప్రచారాలు చేసేసి హిందువులు చెడగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అయితే ఈ బ్రహ్మకుమారీస్ గురించి ఈ మధ్య కాలంలో చాలా బాగా అందరికీ అవగాహన వచ్చింది. గతంలో లాగా వీళ్ళు ఎక్కడా కూడా శివాలయాల్లో కానీ శివరాత్రి టైంలో కానీ ప్రచారాలు చేయడానికి ఎవరు అవకాశం కల్పించలేదు. అంటే ఈ మధ్యకాలంలో బాగా తిరుగుబాటు వచ్చింది కాబట్టి. కానీ ఎందుకు సార్ అసలు ఏం పాపం చేసిందంటారు హిందూ ధర్మం? ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి? ఎందుకంటే ఏ హిందువులు ఏ దేశాన్ని ఆక్రమించలేదు, ఏ హిందువులు ఏ దేవతామూర్తిని విమర్శించలేదు, ఏ హిందువులు ఏ మతాన్ని అగౌరవపరచలేదు. భిన్నత్వంలో ఏకత్వం లాగా మన భారతదేశంలో అందరం కలిసి ఉంటున్నాం. అదేనా పాపం చేసిందంటారు ఏమైనా హిందువులు? ఎందుకు అంత ద్వేషం అంటారు అసలు హిందువులు అంటే? హిందువులు పాపం చేశారని కాదు. ఇప్పుడు ఈ భాష కలి స్వభావం, ఇది కలియుగం కదా. కలి స్వభావం ఏంటంటే ధర్మాన్ని వినాశనం చేయటమే. కాబట్టి ఇక ఆ ప్రయత్నాలనే అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. పాషాణ మతాల రూపంలో జరుగుతాయి, కొన్ని పాషాణ మతాలు ఏర్పడతాయి, మనిషిలో ఉన్న అరిషట్ వర్గాల రూపంలో పతనం చేస్తాయి మనిషిని. అంటే ధర్మాన్ని వినాశనం చేయటమే కలిపురుషుడి యొక్క వాడి ప్రయత్నం, వాడి లక్ష్యం. ఆ కలిపురుషుడే ఇప్పుడు ఇంతకుముందు చెప్పా కదా, సైకిక్ మతాలు కొన్ని ఉంటాయి. నేనే దేవుణ్ణి, నన్ను మాత్రమే పూజించాలి, నన్ను పూజించకపోతే చంపుతా అనే స్వభావం ఆ కలిపురుషుడిగా ఉంటది. వాడి సంతానం కూడా అలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఇక మీకు ఒక సిద్ధాంతం ఉంది క్రిస్టియానిటీలో, డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అని చెప్పి ఒక సిద్ధాంతం ఉంది. ఇది 14-15 శతాబ్దాలలో దీన్ని అమలు చేశారు. అంటే ఆ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఎక్కడైనా సరే ఒక సంపద ఉంది అని తెలిస్తే అది క్రైస్తవులదే. అవునా? ప్రపంచంలో ఎక్కడైనా సరే. అంటే అప్పటికి ప్రపంచ పటం యొక్క మొత్తం భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలియదు. తెలియక అటు వెళ్తే అక్కడ ఒక దేశం ఉంటుంది, ఇటు వెళ్తే ఇక్కడ ఒక దేశం ఉంటుంది, ఇక్కడ కొన్ని సహజ వనరులు ఉంటుంది, ఇక్కడ ఒక సంపద ఉంటుంది అని ఆ రోజు ఉన్న క్రైస్తవ మత పెద్దలు ఏం చేశారంటే, ఈ భూగోళంలో చాలా మనకు తెలియని సంపదలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని దేశాలు కూడా ఉన్నట్టున్నాయి. కాబట్టి ఒక సిద్ధాంతం తయారు చేశారు, ఎక్కడైనా సరే ఒక సంపద ఉంది అని తెలిస్తే అది క్రైస్తవులదే అని చెప్పి. వీడికి తెలిస్తే ఈడిదే. అంటే బస్సులో సీట్ వేయడం కదా, బస్సునే కబ్జా కొట్టారు. పలానా చోట బస్సు ఉందని తెలిస్తే ఆ బస్సు ఇదే. అవునా? వీడికి తెలియనంత వరకు ఇది కాదు. పలానా చోట డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అంటారు దాన్ని. అందుకే వాస్కోడి గామా అనేవాడు వెతుక్కుంటూ పోయాడు, భారతదేశం వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు? డిస్కవరీ, కనుక్కుంటే భారతదేశం మీద ఆధిపత్యం వాళ్ళదే. వాడికి అలాగే ఇంకొకడు కొలంబస్ అనేవాడు, అసలు వాస్తవానికి వాడు కొలంబస్ అనేవాడు ఇండియాని కనిపెట్టడానికి బయలుదేరాడు, వీడు అమెరికాని కనిపెట్టడం బయలుదేరాడు అంటారు. ఈ కొలంబస్ అనేవాడు ఇండియాని వెతుక్కుంటూ అమెరికాకు పోయాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళే ఇండియన్స్ అనుకున్నాడు. వాళ్ళు ఎర్రగా ఉన్నారు, రెడ్ ఇండియన్స్ అన్నారు. ఇండియన్స్ నల్లగా ఉంటారని చెప్పారు కదా, వీళ్ళేంటి ఎర్రగా ఉన్నారు, సరే రెడ్ ఇండియన్స్ అని చెప్పి పేర్లు పెట్టారు. ఆ రెడ్ ఇండియన్స్ మొత్తం చంపేశారు ఈ క్రైస్తవులు అక్కడికి వెళ్ళి. అమెరికా మూలవాసులు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో కాదు. అమెరికాలో పూర్వం ఒక జాతి ఉండేది, మొత్తం వాళ్ళందరినీ చంపేసి వీళ్ళ మతాన్ని తయారు చేశారు అక్కడ. ఒక మాఫియాలా తయారైంది. క్రిస్టియన్ డిస్కవరీ అదే కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రకృతి సంపదనంతా దోచుకోవటం. అలా ఈ దిక్కుమాల కొన్ని దుర్మార్గమైనటువంటి సిద్ధాంతాలు పెట్టి క్రైస్తవ మతం అనేది స్ప్రెడ్ అయింది. ఇప్పుడు బ్రిటిషర్స్ రవి అస్తమించ బ్రిటిష్ సామ్రాజ్యం పేరుతో ఎన్ని దుర్మార్గాలు చేసి ఎన్ని దేశాలను దోచుకున్నారు. అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు నడవటానికి, స్థానికంగా ఉన్న ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఉండడానికి క్రైస్తవ మతాన్ని రుద్దారు కొన్ని చోట్ల. ఇవన్నీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది, ఎక్కడన్నా శాంతి ప్రేమ పేరుతో క్రైస్తవ మతం వ్యాప్తి చెందిందా? చెప్పింది ఒకటి చేసేది ఇంకోలా జరుగుతుంది. అంతా కూడా రక్తపాతం, హింస, దుర్మార్గాలతో. ఇప్పుడు మీ కళ్ళ ముందు చూసుకుంటే ఎన్ని అద్భుతాల పేరుతో, మిరాకిల్స్ పేరుతో మోసం చేస్తున్నారు. ఇది శాంతి ప్రేమ సత్యం పేరుతో వ్యాప్తి చెందుతుందా? అంటే లో ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం, వీక్ మైండెడ్ పీపుల్ టార్గెట్ చేయడం, ఎవరికైనా రోగం ఉంటే నువ్వు యేసుని నమ్ముకో రోగం తగ్గిపోద్దని వాడి వలయటం. వాడు తగ్గలేదు ఏంటి అంటే నువ్వు 7 వారాలు రావాలి, 14 వారాలు రావాలని. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు, మీ ఇంటి వెనకల మతం మారలేదు, ఇలా సాగు తీసుకుంటూ పోవడం. 3-4 సంవత్సరాలు వాడికి బ్రెయిన్ వాష్ అయిన తర్వాత వాడు అందులో బయట రాలేకపోవడం. ఒకవేళ చచ్చిపోతే వాడు దేవుడి దగ్గరికి పోయాడు అదృష్టవంతులని చెప్పడం. ఇది కదా జరుగుతుంది. ఇంత దుర్మార్గపు మతం ప్రపంచంలోకి ఎక్కడ ఉంది చెప్పండి. అందుకే అసలు నేనేమంటానంటే భారతదేశం నుంచి ఈ దుర్మార్గ మతాన్ని మనం తరివేయాలి. అసలు భూమి మీద కూడా ఉండకూడదు, మానవ జాతికే ప్రమాదం. ఈ నల్లట బుక్కు యేసు మతం అనేవి మానవ జాతికే ప్రమాదం.
సార్ ఇప్పుడు మీరు ఇంతలా పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఎప్పుడైనా మీకు థ్రెటనింగ్ కాల్స్ లాంటివి వచ్చాయా? అప్పుడు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఎలా ఎదుర్కొన్నారు అసలు మీరు? ఎదుర్కొనేది ఏముంది అంటే కాల్స్ చేసి బెదిరించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు రియల్ గా ప్రయత్నం కూడా చేస్తున్నారో తెలియదు. ఏదైనా సరే నేను దేనైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సార్ ఇలా హిందువులు అసలు ఎందుకు చైతన్యం రావట్లేదు అంటారు? అంటే భయమా లేకపోతే నిర్లక్ష్యం అంటారు? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారంటారు? అంటే అర్థం చేసుకోలేకపోవటం, పరిస్థితుల్ని బేరీజ్ చేసుకుని అంచనా వేయలేకపోవటం. పూర్వం మన రాజులు కూడా చేసిన తప్పు ఏంటి అంటే, ఎవడో వేరే మతస్థుడు వచ్చి మన మీద దాడి చేస్తున్నాడు, లేకపోతే వేరే విదేశీయులు వచ్చి మన మీద దాడి చేస్తున్నాడు, వాళ్ళు బహుశా మన దేశంలో ఉన్న సంపద కోసం వచ్చి ఉంటారు అని అనుకున్నారు. అయితే ఒక చిన్న కామన్ సెన్స్, ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే, వాడు కేవలం సంపద కోసం మాత్రమే వచ్చి దాడులు చేస్తే ఇక్కడున్న మన దేవాలయాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడు? అవును, అంటే వాడికి మత విద్వేషం ఉంది. అదే మన దేవాలయాన్ని నాశనం చేసి మన దేవాలయాల మీద వాడి ప్రార్థనా మందిరాన్ని ఎందుకు కడుతున్నాడు? వాడు ఒక భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు అనుకుందాం, పశుబలంతో వచ్చాడు. ఉన్న దేవాలయాన్ని అలా గౌరవించి ఉంచి పక్కన ఇంకో వాడి మందిరం కట్టుకోవచ్చు కదా. దీనిని పడగొట్టి దీని మీదే కట్టాలి అంటే అదొక పైశాచికత్వం. అంటే వాళ్ళ స్క్రిప్చర్స్ లో ఎక్కడ తేడా ఉంది, విషపూరితమైన భావజాలంతో వస్తున్నారు వీళ్ళు. ఈ భావజాలం అనేదే కారణం అయితే కనుక ఇది వ్యక్తుల్లో ఉన్న సమస్య కాదు. ఈ రోజు ఇది చచ్చిపోతే రేపు ఇంకోటి తయారవుతాడు. కాబట్టి మొత్తం అక్కడ వెనకాల ఒక విషపూరితమైనటువంటి సిద్ధాంతం, ఆలోచన విధానం ఏదో పనిచేస్తుంది అని పూర్వం మన రాజులు కనుక అర్థం చేసుకోగలిగితే, వాళ్లే ఆ రోజుల్లో అలర్ట్ అయి ఉంటే ఈ రోజు ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉండేవి కాదు. అంటే అది వ్యక్తుల్లో సమస్యగా చూసారు ఆ రోజు, ఇప్పుడు కూడా అదే సమస్య. ఈ రోజు కూడా పాస్టర్ షాలేం రాజు మాట్లాడాడు, అది షాలేం రాజులో సమస్య అనుకుంటున్నారు. ఇంకొక పాస్టర్ వచ్చి దేవుడు తిట్టాడు, వాళ్ళ సమస్య అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ వెనకాల ఒక విషపూరితమైన భావజాలం పనిచేస్తుంది. వీళ్ళని పిచ్చి కుక్కలు చేసే ఒక విషపూరిత భావజాలం ఉంది. ముందు దాన్ని చంపండి. దాన్ని కొట్టకుండా సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు, కొట్టుకు చేస్తానే ఉంటారు. ఆ విషపూరిత నల్లట్ట బుక్కుని దేశంలో బ్యాన్ చేయాలి, అది ఉంచకూడదు అసలు. సార్ మనం చూసుకుంటాం కొన్ని రిబక్క ఇలా కొన్ని వీడియోస్ లో మనం చూసుకున్నాం, ఇంత కామెడీగా జరుగుతుందని తెలిసి కూడా అరే ఇందులో ఇంత ఉందా అని ఎందుకు గ్రహించలేకపోతున్నారంటారు ఎవరైతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు? అసలు వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారంటారు? అసలు దీనికి ఏం చెప్తారు సమాధానం? అసలు ఎవరైనా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్ అంటారా మీరు చూసిన మటుకు? వస్తున్నారు కదా చాలా మంది, కొంచెం ఆలోచన పరులు వస్తున్నారు కదా. మీకు సినిమా డైలాగ్ ఉంది ప్రస్థానంలో, ఆశ భయం ముసురుకున్నప్పుడు ఆలోచన మసకబారుతుంది, విచక్షణ నీతి నిజాయితీ ఇవన్నీ కూడా కొలుగులో కొవ్వొత్తుల్లో కరిగిపోతాయని. ఆశ భయం ముసురుకున్నప్పుడు విచక్షణ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఎవడో మంచం బట్టి ఉంటాడు, ఏదో రోగం వచ్చింది, మా యేసుని నమ్ముకుంటే నువ్వు పొద్దున్నే కల్లా మంచం మీద నుంచి లేచి గొంతులేస్తావు అంటాడు. ఆడికి విచక్షణ ఎక్కడ పనిచేస్తుంది? ఇది ఎక్కడ సాధ్యం అని ఉండదు. ఏదో చెప్తాను తప్పేంటి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే యేసుని మొక్కితే తప్పేంటి, ఏమో లేచి గొంతులేస్తానేమో అద్భుతం జరిగిద్దేమో అని ఒక ఆశ. ఆడు గొంతులేయడం వేస్తావు, కాకపోతే టైం పట్టిద్ది. ఇంతకుముందు చెప్పిన 7 వారాలు 14 వారాలు నీ ఇంట్లో పిల్లలు మారాలి, మీ ఆవిడ మారాలి, మీ ఆవిడ తాలిబొట్టు తెంపేయాలి, బొట్టు జరిపోయాలి, గాజులు బాలగొట్టాలి, లేకపోతే నిజదేవుడు మీ ఇంట్లోకి రాడు. ఇలా సాగదీసుకుంటూ పోతారు. ఇలా మెల్లగా వీళ్ళు ఆ గ్రిప్లోకి వెళ్ళిపోతారు. ఓ 2-3 సంవత్సరాల తర్వాత వీడికి అలవాటు, మంచం నుంచి లేవడు, వీడు మంచం మీదే ఉంటాడు. కానీ 2-3 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిందిగా. రకరకాలుగా వీళ్ళు భయపెట్టేసి ఉంటారు కదా, బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఇందులోంచి బయటికి వెళ్తే ఏమైపోతాను అనుకుంటాడు. ఇప్పుడు మంచం మీద ఉన్నవాడు లేవలేదు, ఇప్పుడు ఇందులోంచి నేను బయటికి వెళ్తే నేను ఏమైపోతానో భయపడతాను. మళ్ళీ అంటే మొట్టమొదట ఆశతో వలేశారా, తర్వాత భయంతో కంట్రోల్ చేస్తారు. అదే ఆశ భయం, ఈ రెండు లేకపోతే క్రిస్టియానిటీ లేదు. ఇప్పుడు షాలేం రాజు ఉన్నాడు, ఈడే పాస్టర్ గడే ఉన్నాడు. ఈడేం చెప్తున్నాడు మొన్న స్పీచ్ లో, గోదావరి నదిలో ఒక పాస్టర్ కొడుకులు ఇద్దరు స్నానం చేస్తూ మునిగి చచ్చిపోయారు. ఇప్పుడు క్రైస్తవుల్లో ఎవరికైనా డౌట్ వచ్చిద్దేమో, అదేంటి పాస్టర్ గారి పిల్లలే ప్రమాదంలో చచ్చిపోవటం ఏంటి, మన దేవుడు అందరిని రక్షిస్తాడని చెప్తారు కదా అని కొంతమంది విశ్వాసం డౌట్ వచ్చిద్దేమో అని చెప్పి వీళ్ళందరికీ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ పెట్టేసి మన దేవుడు పరీక్షిస్తాడు, పిల్లల్ని చంపేస్తే కూడా వీడు విశ్వాసంతో ఉంటాడా ఉండడా అని చెప్పి పరీక్షిస్తాడని చెప్పాడు. అబ్బా లోతు విచారణ. మరి ఇదే విషయం నేనేమన్నానంటే, సరే మీ దేవుళ్ళు అంత సైకోయిజం ఉంది మంచిది,
ఇదే విషయం హిందువుల దగ్గరకు వచ్చినప్పుడు మీరు మా మతంలోకి రండి, వచ్చిన తర్వాత మీరు ఎంత లోతుగా విశ్వాసంలో ఉంటారో తెలుసుకోవడం, మీ ఇంట్లో పిల్లలను చంపుతాడు మా దేవుడు, పరీక్షలు పెడతాడు అని చెప్పండి. ముందే చెప్పండి ఇది హిందువులకి. చెప్తారా? చెప్తే ఒక్కడ మతం మారుతాడా? మారు. ముందే చెప్తారు అద్భుతాలు, వరాలు, స్వస్థతలు అని చెప్పి వాళ్ళేస్తారు. వచ్చిన తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే ఇది దేవుడి పరీక్ష అంటారు. మరి హిందుత్వంలో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అది విశ్వాస పరీక్షలు కాదు అయ్యి. అంతే కదా. అంటే 2 నాలుకల ధోరణి, 2 నాలుకల పాము కంటే కూడా పాస్టర్లు డేంజర్. అందుకే ఇప్పుడు వాళ్ళలో తిరుగుబాటు వస్తుంది కదా, ఎక్కడ కనబడినా చాలా వరకు అడ్డుకుంటున్నారు. వాళ్ళకి చేయాల్సిన సన్మానం వాళ్ళకి చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పాస్టర్ల నోటి దురుసో లేకపోతే వీళ్ళు ఒరిజినల్ గా ఏంటి అనేది వాళ్ళకి చెప్పుకుంటున్నారు, మేము చెప్పడం కాదు. కొన్ని గూగుల్లో చూస్తున్నాం సార్, చర్చ్ ఫర్ సేల్ అని కొన్ని బోర్డ్స్, కొన్ని ఇమేజెస్ చూస్తున్నాం. అంటే నిజంగా అవన్నీ అలా జరుగుతున్నాయి అంటారా? చర్చ్ ఫర్ సేల్ అని చూసాను సార్ నేను, నిజమే అంటారా? నేను ముందు ఏం చెప్పాను మీకు, అది రిలీజియన్ కాదు, ఒక కంపెనీ అని చెప్పి. అవును. కంపెనీ ఏం చేస్తుంది? బిజినెస్ చేస్తుంది. బిజినెస్ లో లాస్ వస్తే ఏం చేస్తుంది? మూసేస్తారు, అమ్మేసుకుంటారు ప్రాపర్టీ. అందుకే ఇప్పుడు విదేశాలలో చాలా మంది నాస్తికులు అయిపోతున్నారు. దీంట్లో మ్యాటర్ లేదు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరు చర్చికి వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళట్లేదు, దశంభాగాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇన్కమ్ లేదు. ఏం చేస్తారు? బిజినెస్ జరగట్లేదు, అమ్మేసుకుంటున్నారు. అదే మీకు ఏదన్నా పాడుపడ్డ దేవాలయాన్ని ఇక్కడ భక్తులు రావట్లేదు అని చెప్పి అమ్మేశారు ఎక్కడన్నా? లేదండి, అలానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత, ఇది పవిత్రమైన ప్రదేశం. అక్కడ పూజలు జరిగినా జరగకపోయినా, భక్తులు వచ్చినా రాకపోయినా, ఒకప్పుడు దేవాలయం, ఒకప్పుడు దేవస్థానం. అంటే దాని జోలికి వెళ్ళడానికి కూడా చాలా భయపడతారు. దాన్ని కబ్జా చేసి కొనేసి దాన్ని చేద్దామన్నా కూడా ఎవడో మరీ దుర్మార్గుడు అయితే తప్ప. అంటే ఇది ఆధ్యాత్మికత, బిజినెస్ కాదు. అక్కడ బిజినెస్ జరిగితే చర్చ ఉంటది, లేకపోతే పెట్టేస్తారు అమ్మకానికి. అదే ఇప్పుడు దశంభాగాల టాపిక్ వచ్చింది కాబట్టి సార్, ముఖ్యంగా మనం చూసుకున్నాం, పబ్లిక్ లో అడుగుతున్నారు ఎవరో కాదు, కల్వరి టెంపుల్ సతీష్ గాని, బెల్లంపల్లి ప్రవీణ్ గాని, నెక్స్ట్ ఈ జాన్ పాల్, కిరణ్ పాల్, ఎవరెవరు ఉన్నారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గాని, బహిరంగంగా దశంభాగాలు ఇవ్వకపోతే దేవుడు కృపకు, అసలు ఏం సరే బహిరంగంగా అడుక్కోవడం ఏంటి అసలు? ఇది విపి రెడ్డి ఈ దశంభాగాలు మ్యాండేటరీగా ఇవ్వాలి అనే దాన్ని సమర్థించాలని చెప్తున్నాడు ఈ మధ్య. అంతకుముందు అడిగారు, ఇప్పుడైతే చెప్పట్లేదు. ఈ కల్వరి సతీష్ ఎవరు అసలు? ఆయన గురించి ఏమనుకుంటారు అసలు, మీరు చెప్పండి. మీరు ఈ బిజినెస్ కంపెనీలో బాగా సక్సెస్ అయిన సిఇఓలు ఉంటారు. అవును, అందులో ఒకనొక సిఇఓ కల్వరి సతీష్. అదే మొత్తం ఓవరాల్ గా క్రైస్తవం యొక్క స్వభావమే ఆశా భయంతో వీక్ మైండెడ్ పీపుల్ పట్టుకోవడం. దాన్ని ఇంకొంచెం బాగా ఎన్కాష్ చేసుకున్న వాళ్ళలో సతీష్ ఒకడు. అంటే ఈ దొంగ తెలివితేటలు, నక్క తెలివితేటలు, ఈ క్రిమినల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ క్రైస్తవం. అందుకే మీరు చూడండి, పాస్టర్లు అందరూ కూడా గతంలో నేను పెద్ద తిరుగుబోతుని, తాగుబోతుందని చెప్తారు. నేను మంచి చదువుకున్నాను, చక్కగా విద్యాభ్యాసం చేశాను, మంచి విలువలు నేర్చుకుని ఎవడో చెప్పడం. అంటే ఈ క్రిమినల్స్ అందరికీ కూడా అది ఒక అడ్డాగా మారిపోయింది. వీళ్ళు క్రైమ్ చేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయో దానికి 10% అక్కడ ఎక్కువ వస్తున్నాయి. పైగా అక్కడ రిస్క్, క్రిమినల్ గా ఉన్నప్పుడు రిస్క్, పోలీస్ కేసులు అవుతాయి, వేరే క్రిమినల్స్ తో థ్రెట్స్ ఉంటాయి. అది అక్కడికి వెళ్ళిపోతే మతం సెక్యూరిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దొంగలు, రౌడీ షీటర్లు, వ్యభిచారం, ప్రాస్టిట్యూట్ హౌస్ నడిపేవాళ్ళు, ఈ పోరంబోకులు, అంటే ఇంకా ప్రపంచంలో సమాజంలో వేరే పని ఏది చేతగాని వాళ్ళందరూ పాస్టర్లు అవుతున్నారు. అంటే పాస్టర్ అవడానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలి? ఏం అవసరం లేదు. అంటే ఇప్పుడు మన గుళ్ళల్లో చూడండి, పండితులు రావాలంటే అతను వేదం చదువుకోవాలి, కొంచెం ఆధ్యాత్మిక వైపు ఉండాలి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టుండాలి, సంధ్యావందనం చేస్తుండాలి, గాయత్రి జప, ఇలా ఉంటాయి కదా. అలా వాళ్ళకి ఏమైనా ఉంటాయి? ఏమన్నది, మీరు రాత్రి రేపొద్దున మీరు పాస్టర్ అయిపోవచ్చు. నేను కూడా. ఎలా అంటారు? పొద్దున్నే పక్క పాపడి తీసుకుని, అంటే పొద్దున్న ఓ పని చేయండి, ముందే పక్క పాపడి కాకుండా బాగా జుట్టు జరిపేసేసుకుని ఒక దివాళా తీసిన వేషం ఒకటి వేసుకుని రోడ్డు మీద రండి. ఏమైంది అంటే, రాత్రి వేసి కనపడ్డాడు, నన్ను తిట్టాడు, నువ్వు ఇప్పుడు దాకా నన్ను నమ్ముకోలేదు, కానీ నువ్వు పుట్టింది నా కోసమే, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నా కోసం నువ్వు ప్రచారం చేయాలని చెప్పి నన్ను గద్దించాడు. ప్రభు, మరి నాకేం రాదు కదా, బైబిల్ గురించి నాకేం తెలియదు, నీకేం తెలియక్కర్లేదు, మొత్తం నేనే నీకు జ్ఞానాన్ని ఇచ్చేస్తానని చెప్పాడు. ఇలా మీ ఇద్దరికి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. రాత్రి నాకు ప్రభు దర్శనం అయిందని చెప్పండి. మిమ్మల్ని 10 మంది పాస్టర్లు పిలుస్తారు, సాక్ష్యం చెప్పిస్తారు. అలా మెల్లగా మీరు ఫేమస్ అవుతారు. తర్వాత మీరు సొంతంగా ఒక చర్చ పెట్టుకోవచ్చు. ఈ సాక్ష్యం చెప్పించారు, డబ్బులు ఇస్తారు, 5,000 10,000 ఖర్చులకు ఇస్తారు. ఇలా మెల్లమెల్లగా పాకెట్ మనీకి వచ్చిన తర్వాత మీరు ఒక పలానా చోట నేను చర్చ పెడుతున్నానని చెప్తే 10 మంది చేరతారు. 10 మందికి మీరు ప్రేయర్లు చేస్తారు. అందులో మీకు ఏ రోగం ఉన్నా, ఏ సమస్య ఉన్నా పోయిద్దని చెప్తారు. అందులో 2-3 ఆటోమేటిక్గా మీరు చేయకపోయినా వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతాయి. వాళ్ళ అయ్యగారు
మహిమ అని చెప్పి ప్రచారం చేస్తారు, ఇంకో 10 మంది వస్తారు. అంతే. ఇలా ఒక 5-10 సంవత్సరాల్లో మీరు పెద్ద పాస్టర్ అయిపోతారు. మీకు బైబిల్ గురించి ఏం తెలియక్కర్లా. అవునా? ఇంత ఆపర్చునిటీస్ ఎక్కడుంటాయి చెప్పండి. అంతే అన్న. కూర్చున్న మళ్ళీ 10% ఇస్తారు మీకు. మళ్ళీ 10%. 5-10 సంవత్సరాల్లో మీరు పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు, మంచి బెంచ్ కార్లో తిరుగుతారు. అయ్యగారు అంటే మీ చుట్టూ 10 మంది 20 మంది బానిసలు ఉంటారు. ఇప్పుడు ఈ కల్వరి సతీష్ వీళ్ళందరూ ఇలా అయినా అంతే కదా. బెల్లంపల్లి ప్రవీణ్ కానీ ప్రతి పాస్టర్ అంతే. సార్ ఇప్పుడు ఈ కానుకల పెట్టని ఈ మధ్య తగిన అసలు ఏంటి సార్ ఆ కానుకల పెట్టి వేయాలంటారా? ఏంటి సార్ అది రోజు రావాలంటారు? అంటే నేను చిన్నప్పుడు చదువుకుంది ఏంటంటే ఎవ్రీ సండే క్రిస్టియన్స్ గో టు చర్చ్ అని చదువుకున్నాం. కానీ ప్రతిరోజు ప్రతి పూట అసలు ఇది చేస్తున్నా ఏంది సార్ అది ప్రార్థన అంటారా ఏమంటారు అసలు? ఇప్పుడు ఇంతకుముందు వారానికి ఒకసారి జరిగేది చర్చి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు బిజినెస్ కంపెనీ కదా అది. ఈ కంపెనీల్లో మళ్ళీ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకి పోటీలు పెరిగిపోయింది. పోటీ పెరిగినప్పుడు ఏం చేస్తారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆఫర్లు ఇస్తా ఉంటారు. ఒకటి ఆదివారం చర్చి పెడితే ఒకటి శనివారం, ఒకటి శుక్రవారం, అట్లా వారం మొత్తం చర్చిలు పెడుతున్నారు ఇప్పుడు. అంటే రోజు గ్యాప్ వస్తే పక్కోటి చర్చికి షిఫ్ట్ అయిపోతారేమో, గొర్రెలు జారిపోతాయేమో అని భయం వాళ్ళకి. అది 7 రోజులు వాళ్ళు ఎంగేజ్ చేయాలి. ఇంకొకటి చర్చికి వచ్చిన తర్వాత వాడు ఎంతో కొంత కానుకేసి వెళ్తాడు, అదొక ఇన్కమ్. ఇప్పుడు వీళ్ళు పోరం బూకులు, వీళ్ళకి పని పాట ఏముండదు. ఆ సొల్లు చెప్పడం, పెట్టకథలు చెప్పడం, ఎంతసేపు దేశాన్ని హిందుత్వాన్ని తిట్టిపోయడం, ఇదే పని వాళ్ళకి. ఆ సొల్లు చెప్తా ఉంటే డబ్బులు వస్తా ఉంటాయి వాళ్ళకి. సరే ఇంకొకటి చూడండి, వీళ్ళు ముస్లిమ్స్ ఎందుకు అసలు ముస్లిం జోలికి వెళ్ళరు, ఓన్లీ హిందువులే. నాకు చాలా మంది ఈ ప్రశ్న అడగమన్నారు, అసలు మిగతా మతాలు ఓన్లీ హిందువులకి జోలికి ఎందుకు వస్తారు? నేను అడిగా, చాలా మంది పాస్టర్లను అడిగాను, మీరు ఆత్మరక్షణ యేసు కోసం ఏదైనా చేస్తాం తెగిస్తామని హిందువులు ఇళ్ళ మీద పడుతున్నారు కదా, ముస్లిమ్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళవండి, వెళ్తామండి అంటారు. ఎవరు వెళ్ళడం? ఎవరు వెళ్ళరు? ఓ పాస్టర్ లాగా అన్నాడు, నువ్వు వెళ్ళిన ఫోటో ఒక్కటి చూపించు నాకన్నా. నువ్వు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్న విట్నెస్ ఒక్కటన్నా ఉందా అంటే చూపించలేకపోయాడు. పైకి చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే. ఆత్మల రక్షణ, భారం, బేరం ఇవన్నీ కూడా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళ తోలు ఒలుస్తారనే విషయం వాళ్ళకి తెలుసు. హిందువుల్లో అంత రెవల్యూషన్ ఇంకా రాలేదు అనే ధైర్యం వాళ్ళకి. అదే ఇప్పుడు మెల్లగది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొన్నాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూద్దాం. సరే, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్న ఒక 2-3 నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల అది యాక్సిడెంట్ అయినా అందరు ప్రూవ్ అయింది. తర్వాత కాదు అది హత్య చేశారు, కూటమి ప్రభుత్వంలో కొంతమంది చేశారు, ఆయన్ని చావుని వ్యాపారం చేస్తున్నారు అని మాజీ ఎంపీ హర్షకుమార్ గారు గగ్గోలు పెడతా హైకోర్టులో సరే పీలేస్తాం, 5 లక్షలు కట్టండి, నేను విచారణ చేస్తాను. ఆయన బహిరంగంగా వచ్చి ఒక్కొక్కరిని అడుగుతున్నారు. అసలు అది ప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలా అంత పోరాటం చేస్తున్నారు? అది ప్రేమ లేకపోతే రాజకీయం అంటారు? అది ఈయన చేసే పోరాటం ఏదైతే అది పక్కాగా శవం మీద పేనుగుల మీద పేలాలు ఏర్పడటం అర్థమవుతుంది కదా. ఇప్పుడు హర్షకుమార్ అనేవాడిని మర్చిపోయారు, జనాలు అందరూ మర్చిపోయారు. అసలు ఎవడో కూడా తెలియదు. అవును, ఎప్పుడో ఒకప్పుడు ఎంపీ అయ్యాడేమో, ఈ మధ్య ఎవడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక శవం దొరికింది, ఈ శవం మీద క్రిస్టియన్స్ అందరూ కొంచెం ఏదో ఎమోషనల్ గా పాస్టర్ పోయాడు అని చెప్పి ఏదో ఒక భావోద్వేగంలో ఉన్నారు. దీన్ని మనం క్యాష్ చేసుకుని దీని మీద వీళ్ళని రెచ్చగొట్టేలాగా 4 మాటలు చెప్తే వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఈ రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఈ హర్షకుమార్ లాంటి నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు వచ్చారు. పొలిటికల్ మైలేజ్ వస్తాయో చూస్తే అది పెద్దగా ఉపయోగపడలా. సరే, దీన్ని కనీసం ఫైనాన్షియల్ గానే ఉపయోగించుకుందాం అని చెప్పి ఇప్పుడు ఆ శవాన్ని, ప్రవీణ్ పగడాల శవాన్ని చూపించి చిల్లర ఏర్పడుతున్నారు. అయినా స్టిల్ ఎందుకు అంత పోరాటం చేస్తున్నా అంటే జనాలు అంత పిచ్చోళ్ళ కనబడుతున్నాడు అతనికి, హర్షకుమార్ కి. పిచ్చోళ్ళ వాళ్ళ అంచనా అదే కదా, వీళ్ళు పిచ్చోళ్లే. ఇప్పుడు లాజిక్ ప్రవీణ్ ఫోన్ దగ్గర నుంచి ఎన్నో విట్నెస్లు ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు యాంటీగా మాట్లాడట్లేదు. మా ప్రవీణ్ తాగడని చెప్పి ఎవరు చెప్పలా, వాళ్ళ ఆవిడ చెప్పలేదు, వాళ్ళ పిల్లలు చెప్పలేదు. ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నా ఒక పాస్టర్ అర్ధాంతరంగా చచ్చిపోయాడు, ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ ముందు లాజిక్ పనిచేయట్లేదు కాబట్టి మనం ఈ ఎమోషన్స్ రెచ్చకూడదు అనే దొంగ గుంట నక్క తెలియదేట్లు ఈ హర్షకుమార్ అనేవాడికి. ఇప్పుడు వాడు అక్రమంగా సంపాదించే హర్షకుమార్ అనేవాడు పాలిటిక్స్ లో ఏ కుంభకోణాలు సంథింగ్ ఏదో చేసుకుని బాగా సంపాదించుకున్నాడు. ఏదో కాలేజీలు కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఇతను వయసు అయిపోయింది, వీడు పోతాడు తొందరలో. ఈయన ఉన్నంత వరకు ఏదో కొంచెం తనకున్నటువంటి పరిచయాలను పలుకుబడిన వాడుకుని ఆస్తులకి ప్రొటెక్షన్ ఉంటదేమో. ఈయన పోయిన తర్వాత పిల్లలు చేతగాని వాళ్ళు అయితే పోగొడతారు మొత్తం.
అంటే అప్పుడు గవర్నమెంట్ కనుక కొంచెం ఫోకస్ చేస్తే, అవును ఈయనకున్నటువంటి సపోర్ట్ పిల్లలకు లేకపోతే, అంటే జనం సపోర్ట్ లేకపోతే, ఐటీ రైట్స్ జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ ఆస్తుల్ని కాపాడటం పిల్లలకి సాధ్యం కాదు, అంటే కొడుకులు సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి ఇష్యూని ఒకటి రెచ్చగొట్టి కొడుకుల్ని కూడా కొంచెం లీడర్స్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తే, ఏదో కొంచెం జనాలకు పరిచయం చేస్తే వీళ్ళ ఆస్తులకి ప్రొటెక్షన్ ఉంటుంది మళ్ళీ. అంటే మీ ఇష్యూ కోసం ఒక రిలీజియన్ విషయంలో పిల్లలు దూర్చాడు అనుకోండి, రేపొద్దున వీళ్ళ మీద ఏదన్నా అరెస్ట్లో లేకపోతే వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేసిన క్రైమ్స్ కి ఏదన్నా కేసులు పడినా కూడా, ఇదిగో మా పిల్లల్ని కావాలని టార్గెట్ చేశారు కాబట్టి మీరే రక్షించాలి వీళ్ళని అని చెప్పి ఒక రిలీజియన్ అడ్డం పెట్టుకోవడం. ఓహో, ఇందులో కూడా రాజకీయం ఎత్తుక్కున్నారు. అంతే, పక్కా రాజకీయం కాదు, వాళ్ళ ఆస్తులకు ఒక ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళ పిల్లలు వాడు కొడుకు ఏదో రేప్ కేసు కూడా ఉందంట వాడి మీద, న్యూస్ లో వచ్చింది. మరి అలాంటి కేసుల నుంచి వాళ్ళకి రక్షణ కావాలి, దానికి ఒక రిలీజియన్ కావాలి, ఒక ముసుగు కావాలి. సార్ ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు అని గతంలో మనం చూసాం, తెగ విమర్శించేశాడు అసలు. ఇంకా 10 నిమిషాలు ఈతనే కాదు, కొంతమంది బైరి నరేష్ కానీ రేంజ్ కొంతమంది వ్యక్తులు ఈ హేతువాదులు ఉన్నారు. వీళ్ళందరూ నోలు మించాలంటే అసలు ఏం చేయాలి సార్ అసలు? అంటే ఒక హిందూ అనే కాదు, మనం ఇప్పుడు ఏ మతాన్ని విద్వేషించకూడదు, తిట్టకూడదు. అలాంటి వాగే వ్యక్తుల్ని ఏం చేయాలంటారు అసలు? ఇప్పుడు బైరి నరేష్ అనే వ్యక్తి ఆల్రెడీ క్షమాపణ చెప్పాడు, నేను ఇంకా మాట్లాడనని చెప్పి దారికి వచ్చినట్టే ఉన్నాడు. మళ్ళీ మాట్లాడితే తగిన విధంగా ఏ విధంగా ఆ విధంగా స్పందిస్తారు. ఆల్రెడీ ఈ అజయ్ బాబు పిచ్చుకొక్క, ఈ పిచ్చుకొక్క కూడా ఆల్రెడీ ముందు పడినట్టు ఉంది, ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు. అంటే ఆ రేబిస్ అనేది బాగా హై అయ్యి మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రేగొచ్చు. జైలుకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గినట్టు ఉంది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బాగానే రెచ్చిపోయాడు. ఆ ప్రవీణ్ ఇష్యూలో అయితే ఇంకా నోటికి హద్దు అదుపు లేకుండా వాగాడు. అయితే ఓవరాల్ గా చూస్తే ఇలాంటి వాళ్ళ వల్ల ఆ మతం ఇంకా నష్టపోతుంది, మన పని ఇంకా ఈజీ అయింది. అంతే అంటారా? అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా సెక్యులర్ హిందూస్ అని చెప్పి, వీళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది. మేము చెప్పే స్పీచ్ల కంటే కూడా ఇప్పుడు ఈ శాలేమరాజు గారు మల్లెపూల ఆడవాళ్ళ విషయంలో మాట్లాడాడు. ఎంతమంది ఆడవాళ్ళు బాధపడ్డారు, ఎంతమంది స్త్రీలు అంటే పాస్టర్లు అంటే ఇలా ఉంటారా, క్రైస్తవ మతం ఇదా చెప్పేది అని చెప్పి అర్థం చేసుకున్నారు లేదా, వాళ్ళ మీద అసహ్యం వచ్చిందా లేదా? ఇప్పుడు మేము 100 వీడియోలు చేసే కంటే వాళ్ళు అలా మాట్లాడే విషయాలు జనాలు చైతన్యవంతం చేస్తారు. అలాగే అజయ్ బాబు అనేవాళ్ళు కూడా అంటే ఆ వ్యవస్థ గురించి, వీళ్ళు ఎంత డేంజరస్ క్రిమినల్స్ అనే విషయాన్ని వాళ్ళకి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఆ పిచ్చి కుక్కలు అలా అరుస్తూనే ఉంటేనే వాళ్ళ గురించి జనాలకు అర్థమైంది, కొంచెం ఈజీ అవుతుంది పని అంటారు. అవును సార్. ఇంకొకసారి ఈ మధ్య చూసుకుంటున్నాం, సేమ్ హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించేస్తున్నారు. గుండు కొట్టించుకోవడం. గౌరీపట్నం అని ఒకటి చూసాను నేను, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇక్కడ గోదావరి జిల్లాలో సేమ్ పుణ్యక్షేత్రం వాహన పూజను కూడా చూసాను నేను. అక్కడ ఏంటో గుణదల మేరీ మాత, రహదారి మాత, సాగర మాత, ఆరోగ్య మాత, వేళంగిని మాత, రకరకాల అంటే గ్రామ దేవతలకి పోటీగా మనం గ్రామ దేవతలు అంటారు కదా. అవును. మేము మిషన్ ఇండియా సినిమా తీసాం. అవును, చూసాం. అవును. దాంట్లో ఇది మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. అవును. హిందుత్వాన్ని పడగొట్టాలంటే మెయిన్ గా రీజన్స్ అసలు ఎక్కడెక్కడ మనం కొట్టాలని చెప్పి రీసెర్చ్ చేస్తే గ్రామ దేవతలు అనేది ఒక మెయిన్ పాయింట్. దానికి పోటీగా ఈ రహదారి మాత, సాగర మాత, సంసార మాత అని తయారు చేస్తున్నారు. అదే అంటే అంత మాత్రం అక్కడికి వెళ్ళడం ఇక్కడ ఉండొచ్చు కదా. అయితే వీళ్ళు యేసుని హిందువుని చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు క్రిస్టియన్స్ గా మారుతున్నారా, అసలు అర్థం కావట్లేదు కదా. ఏమంటారు ఇది? వాళ్ళకు క్లారిటీ తగలితే కదా ఏం చేయాలి. ఇప్పుడు వాళ్ళకున్న క్లారిటీ ఒకటే, భారతదేశాన్ని క్రైస్తవ దేశం చేయాలి. దానికి నానా గడ్డి కలుస్తారు, అడ్డమైన దారులు దొక్కుతారు, అడ్డమైన ప్రచారాలు చేస్తారు. వాళ్ళు చెయ్యని దగులుబాజీ తనం అంటూ ఏది ఉండదు. ఇక భారతదేశం క్రైస్తవ దేశం, ఇది వాళ్ళ లక్ష్యం. మాలాంటి వాళ్ళ లక్ష్యం ఏంటి? భారతదేశంలో అసలు యేసు మతం ఉండకూడదు. అదే, ఎందుకంటే యేసుకే సంబంధం లేదు అసలు ఆ మతంతో. అదే కదా సార్. మీరు ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఏదైతే శివశక్తి స్థాపించారో, మీరు ఎక్కువ ఎదుర్కొన్న ఒక ఘటన లాంటిది ఏమైనా ఉందా సార్? మీకు ఎదుర్కొన్న ఘటన ఏమైనా మీకు అంటే ఒక ఘటన ఉంటుంది, అంటే నేను ఇలాంటి ఘటన ఒకటి చూసాను, అలాంటి ఘటన ఏమైనా మీ లైఫ్ లో ఉందంటారా? అంటే ప్రమాదం కాదు, అంటే వ్యవస్థలు ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, ఇలాంటి వాటికి సొల్యూషన్ ఎలా ఏమైనా ఆలోచించే అలా సంఘటన లాంటిది ఏమైనా ఉందంటారు ఇప్పటి వరకు టిల్ నౌ? అంటే ఇప్పుడు మేము పాస్టర్లతో చేసే ఫైట్ నార్మల్ గా ఎప్పుడు ఎలాగా ఉంటది అది. కానీ కొంతమంది మేము కూడా హిందుత్వ పోరాట యోధులు అని చెప్పుకుంటూ ఆ మధ్య మా మీద బాగా బ్యాడ్ ప్రాపగాండా చేశారు.
అంటే మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటంలో ఉన్నాం, మనకి తగిన వ్యవస్థ లేదు అని చెప్పి శివశక్తికి ఒక సొంత కార్యాలయం కావాలి అని చెప్పి మనం పబ్లిక్ లోకి వెళ్ళాం, అడిగాం, దాన్ని సపోర్ట్ చేశారు. ఇది చూసి కడుపు మండిపోయిన కొన్ని శాకిని, డాకిని, పిశాచిని ఒక జాతికి చెందినటువంటి కొంతమంది వాళ్ళ కడుపు మంట అంతా వెళ్ళగెక్కి నానా రకాల గందరగోళ కేసులన్నీ పెట్టారు. దానివల్ల మాకేం లేదు, మేము అన్ని ప్రూవ్ చేసుకుంటాం, కానీ టైం వేస్ట్ మాకు. 4 కేసులు పెట్టారు, 4 సార్లు పిలుస్తారు పోలీసులు, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఒక రకమైనటువంటి టైం వేస్ట్ వ్యాపారం చేయించారు మాతో. అట్లా మళ్ళీ అదంతా ఆ పీరియడ్ అంతా ముగిసిపోయింది అనుకోండి. సరే, అది కూడా ఒక రకంగా మంచిదే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది కదా, ఇంకా హ్యాపీ. అంటే అంతకుముందు కొంతమందికి బయటికి చెప్పకపోయినా ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వీళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారేమో అని. ఒకళ్ళు చేసుంటే మరి దొరికిపోయేవాళ్ళం కదా, క్రైమ్ అందరికీ తెలిసి ఉండేది కదా. మొత్తం అన్ని పరిశీలించి ఏ దోషమో లేదు అని చెప్పి ప్రభుత్వం నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి అది కూడా హ్యాపీనే. సార్, ఎందుకంటే మీ ఆఫీస్కి వస్తున్న క్రమంలో నేను బయట కొన్ని బోర్డ్స్ చూసా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీతలో కొన్ని శ్లోక, అసలు ఎందుకు పెట్టారు, దాని అంతర్యామి ఏంటంటారు? అసలు అదొక నాకు ఎందుకు ఇది నా సందేహంగా కలిగింది, ఏంటంటారు? భగవద్గీతని ఎందుకు బోధించాడు శ్రీకృష్ణుడు అంటే అర్జునుడికి చెప్పాడు ఎలా ఉండాలి అంటే, మానవాళ్ళకి ఏదైతే సందేశం తెలపాలో అది అర్జునుడి త్రూ చెప్పాడు ఆయన. అది ఎప్పుడు చెప్పాడు? కురుక్షేత్ర యుద్ధం సమయంలో. కురుక్షేత్రం అంటే ఎప్పుడు జరిగింది? ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగం ఎండింగ్ లో, కలియుగ ఆరంభంలో ముందు జరిగింది కదా. అంటే కలియుగంలో రాబోయే మానవ జాతికి ఏదైతే అవసరమో అది భగవద్గీత రూపంలో ఇచ్చాడు. ఒక భగవద్గీతను ఇంతకుముందు చెప్పాం కదా, వీక్ మైండెడ్ అని చెప్పి, ఆ మానవ బలహీనతలన్నీ భగవద్గీతను పట్టుకుంటే మనం అధిగమించవచ్చు. అంటే ఆ బలహీనతలకి ఇది వ్యాక్సిన్ లాంటిది. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలను మనం అక్కడ కనీసం ఇవి చదువుకున్నా కూడా మనం బ్యాలెన్స్డ్ గా ఉంటాం లైఫ్ లో. సార్, కరుణాకర్ సుగుణ గారికి ఒక అంతిమ లక్ష్యం ఏముందంటే ఏం చెప్తారు దీనికి సమాధానం? చెప్పాగా, క్రైస్తవ ముక్త భారత్, ఇదే నా జీవిత లక్ష్యం. ఇప్పటి వరకు మీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు? అంటే ఇప్పుడు మీకు ఎవరెవరు మెయిన్ సపోర్ట్స్ ఉన్నారంటారంటే, ఇప్పుడు ప్రతి పర్సన్ కు లైఫ్ లో ఎదగాలన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా ఒకళ్ళు ఉంటారు, ఫాదరో, మదరో, హస్బెండ్, అదే భార్యనో, లేదా పిల్లలో, లేదా గురువో. అలా మీ లైఫ్ లో ఎవరున్నారు సార్? మీకు ఇలా ఎవరున్నారంటే ఏం చెప్తారు? నువ్వు బాలకృష్ణ డైలాగ్ ఒకటి ఉంటది ఏదో సినిమాలో, ఒక మనిషిని బ్రతికించేది ఆకలి, నీరు, గాలి, మాత్రం పగ కూడా ఉంది. ఈ క్రైస్తవ మాఫియా నుండి భారతదేశం నుంచి తరిమి కొట్టాలనే తపన, ఆ ఆర్తి, లేకపోతే పగ ఏదైతే అనుకోండి, అదే నన్ను నడిపించే ఒక చోదక శక్తి, అదే ఎనర్జీ నాకు. కరుణాకర్ సుగుణ గారు హిందూ మతంలో ఏ దేవుడిని ఆరాధిస్తారు ఎక్కువగా? అంటే స్వామి నాకు ఈ పవర్ నాకు, అలా ఎవరిని ఆరాధిస్తారంటే మీ ఇష్టదైవం పరంగా? హిందువులో ఉన్న సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తిగా చెప్పాలి అంటే, ఒకే ఈశ్వరుడు అనేక రూపాల్లో వ్యక్తం అయ్యాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తత్వం ఇష్టం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువే రాముడిగా వచ్చినప్పుడు ఒక తత్వంతో ఉన్నాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఒక తత్వం. రాముడిగా ఏకపత్ని వ్రతుడు, మరి అదే విష్ణు కృష్ణుడిగా వచ్చినప్పుడు అనేక మంది భార్యలు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం నచ్చుతుంది. అలా నాకు శివుడు అంటే ఇష్ట దైవం. సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కొంచెం పబ్లిక్ కి యూస్ అయ్యేలాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ శివశక్తి ఛానల్ త్రూ మన ఇంటర్వ్యూ ద్వారా పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక స్ట్రైట్ గా చెప్తారా ఆన్సర్? పబ్లిక్ కి అని కాదు కానీ హిందువులకి. అదే హిందువులే, మన పబ్లిక్ వాళ్ళే. హిందువులకి ఎప్పుడు మేము చెప్పేదే, చరిత్రను ఒకసారి మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో మన పెద్దవాళ్ళు, పూర్వీకులు ఒకటి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు మనకున్నటువంటి ఈ సాంస్కృతిక వారసత్వ సంపద అంటారు. ఇప్పుడు మన తాత ముత్తాతల నుంచి ఆస్తులు వచ్చాయా, ఇది కాదు అసలు. దానికంటే ఎంతో అమూల్యమైంది. ఇప్పుడు మనం వెళ్ళి దేవాలయాలకి దర్శనం చేసుకోగలుగుతున్నాం అంటే, ఆ దేవాలయాలు నిలబడటానికి కొంతమంది వాళ్ళ తలలు తెగినా కూడా అడ్డగా నిలబడ్డారు. అలాంటి త్యాగాలు చేస్తే ఈరోజు మనకి ఈ సాంప్రదాయాలు, దేవాలయ వ్యవస్థ, మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ మనకు వచ్చాయి. మరి వాళ్ళ త్యాగాలకు విలువిచ్చి మనం ఈ ఏమంటారు ఒలింపిక్ జ్యోతి లాంటిది, ఈ జ్యోతిని నెక్స్ట్ భవిష్యత్ తరాలకు కూడా ఫార్వర్డ్ చేయగలగాలి. చేసినప్పుడే వాళ్ళకి మనం కృతజ్ఞత చూపించిన వాళ్ళం అవుతాం. అలాగే కొంతమంది తప్పు చేశారు అంటే అంచనా వేయలేకపోయారు. ఈ పాషాణ మతాలను అంచనా వేయలేక ఏదో వ్యక్తుల్లో దోషం అనుకున్నారు, ఇదంత ప్రమాదకరం కాదనుకున్నారు, విషపూరితం కాదనుకున్నారు. అలా అంచనా వేయలేకపోవడం వల్ల
అది చాప కింద నీరులాగా విస్తరించింది. కాబట్టి ఈ 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషపూరితమైన భావజాలాన్ని మనం కరెక్ట్గా అంచనా వేయాలి, దాన్ని ఎదుర్కొని తగిన విధంగా సిద్ధం అవ్వాలి. అలాగే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి, బలిదానాలు చేసి మనకి ఇచ్చినటువంటి వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు కొనసాగించాలి. దానికోసం మనం అవసరమైతే ఎన్ని త్యాగాలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ 2 విషయాలు చెప్తాం. ఓకే సార్, చాలా అంటే చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి నిజంగా చాలా అంటే చాలా ప్రశ్నలకి అద్భుతమైన సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. మీది ఏదైతే లక్ష్యం ఉందో అది నెరవేరాలని మేము కూడా జనం తరపున, మా తరపున, నా తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.